మా బాధ కూడా అదే సార్, తొందరగా వెళ్తున్నామని. ఏం లేదులేండి. ఇప్పుడు మనకి రాహు కేతువుల గురించి ఆలోచించాం అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. రాహు కేతులు మీరు ఏ పర్సన్ అన్నా అబ్జర్వ్ చేస్తే గనక వాళ్ళ జాతకంలో రాహు కేతులు ఎలాగ ఉంటాయి, వాళ్ళ ఆలోచన స్థితి ఎలాగ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా వస్తువు చూసామనుకోండి, మనం బాగా ఆకర్షించబడతాం. మనం ఆకర్షించబడుతున్నాము, ఇది నాకు కావాలి అనిపిస్తుంది అంటే దీని యొక్క సబ్ కాన్షియస్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. అర్థమేనండి. రాహుకు ఒక పేరు ఉంది. ఏమంటారు ఆయన్ని? కకాయము అంటారు. అంటే కా అంటే శిరస్సు అనుకోండి. అంటే శిరస్సే శరీరంగా కలిగిన వాడు రాహువు అని. ఎందుకంటే అతను బహిర్ముఖుడు. అతనికి కంటికి అన్ని కనపడాలి. కంటికి కనబడితే రాహువుకున్నంత లెర్నర్ కేతువుకు ఉండదు. కేతువుకి కంటికి కనబడేది కాదు. కేతు అంతా ఏంటంటే అంతర్ముఖుడు. ప్రతి పర్సన్లో కేతువు ఉంటాడు, రాహువు ఉంటాడు. ఈ రాహు ఫస్ట్ బై బర్త్ యాక్టివేట్ అయిపోతాడు. బై బర్త్ రాహు యాక్టివేట్ అవుతున్నాడంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, చిన్నపిల్లలప్పుడే జాతకాలు ఇచ్చేసి చాలా మంది ఏంటంటే, మేము పిల్లల జాతకాలు చెప్పాం యాక్చువల్గా. పెద్దవాళ్ళ జాతకాలే పిల్లల మీద నడుస్తాయి అని. కానీ పెద్దవాళ్ళ జాతకాలు పిల్లల మీద నడుస్తున్నప్పుడు చిన్నపిల్లలకి ఏంటంటే వచ్చేవాళ్ళు మనకి ఆస్ట్రాలజర్స్ కానీ క్లయింట్స్ ఎక్కువగా మా అబ్బాయి జాతకం రాయండి అంటారు. దోషాలు ఏముండవు చెప్పండి అంటారు. అది ఏ పేరెంట్ అయినా మామూలుగా అడిగేది. మనకేముంది, సాఫ్ట్వేర్లు వేస్తే ఒక ప్రింట్ ఇస్తాము, నవగ్రహ శాంతి నక్షత్ర శాంతి చేయించుకోండి అంటాం. ఇంకా వాళ్ళ జన్మరాశికి నడుస్తున్న దశానాథుడి నుంచి ఏదైనా గ్రహాలు బాగా పీడిస్తున్నాయి అనుకోండి, అష్టం భావాన్ని పీడిస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే కొద్దిగా ఆయుష్ హోమాలు లాంటివి చేయించుకోమని జనరల్గా చెప్తాం. లేదు, ఏది లేదంటే మనం ఏం చెప్తాం వాళ్ళకి? నక్షత్ర శాంతి నవగ్రహ శాంతి దానం చేయండి అని చెప్తాం. గణపతి హోమం మృత్యుంజయ హోమం ఈ మామూలే ఇంకా. కానీ ఏ పేరెంట్ మనల్ని అడగడు ఇంక అంతకు మించి. క్వశ్చన్ అడగరు కదా. కానీ వాళ్ళు అడగాలి. వాళ్ళకి మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాహు మహాదశ రాని రాకపోని కానీ రాహు యాక్టివేషన్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నోడ్స్. ఒకటి, ఈ శరీరం ఈ భూమి అనుకుందాం అనుకోండి. ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. మన చుట్టూ సర్కిల్ అనేది, ఇతను చంద్ర సర్కిల్ ఉంటుంది. వీళ్ళిద్దరు ఏంటంటే సూర్యుడు చుట్టూ తిరుగుతాడు. ఆత్మ వైపు వెళ్దాం అనుకుంటాడు పాపం. భూమి ఏమనుకుంటుంది, ఈ శరీరం మన ఆత్మ, ఆత్మకు మోక్షం కలిగించుకుందాం అని చెప్పేసి అది జన్మెత్తాం, భూమి జన్మ అనుకుందాం. కానీ మనకి చంద్రుడు ఉంటాడు ఈ శరీరానికి, మనస్సు అనేది. ఈ మనస్సు ఉత్తరం నోడు రాహు అధీనంలో ఉంటుంది. కంటికి కనబడాలన్నీ అనుభవించాలి. ఈ మనసు మనకి ఆత్మని ముందుకు తీసుకెళ్తానికి రాదు. కానీ ఆత్మని తీసుకెళ్ళగలిగేది, సూర్యుడితో కలపగలిగేది కేతు మాత్రం. అంటే ఒక ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ అవేక్నెస్. కానీ కేతువు కంటే కూడా ఎక్కువ యాక్టివ్ ఉండేది పాజిటివ్ నోడు రాహు మాత్రమే. ఎందుకంటే రాహుకి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏదన్నా ఉందనుకోండి, మనం ఏమంటాం ఫోటోగ్రఫీ, ఫోటోగ్రాఫిక్ మెమరీ అని. ప్రతి మనిషికి ఉంటుంది అది. కంటితో చూడంగానే దానికి సంబంధించిన జ్ఞానాన్ని అంచనా వేయగలిగేది రాహు మాత్రం. అంటే అబ్జర్వేషన్ అనేది రాహు యొక్క లక్షణం. ఏదైనా సరే అబ్జర్వ్ చేస్తుంటారు. ఇది రాహు శిరస్సు కాబట్టి రాహుకున్నంత అబ్జర్వేషన్ ఎవరు కూడా లేదు. ఎంతటి అబ్జర్వేషన్ అంటే రాహుకి, ఈ క్షీరసాగర మదనం అయిన తర్వాత అమృతాన్ని దేవతలను ఒక పక్కన పెట్టి రాక్షసులను పక్కన పెట్టి దేవతలు పంచుతున్నారంటే రాహు పట్టేస్తాడు. పట్టేసి ఇమీడియట్లీ తను దేవతా రూపంలోకి వెళ్ళిపోవటం. అక్కడికి వెళ్ళి, ఎందుకంటే రూపాన్ని చేంజ్ చేసుకోగలిగే శక్తి రాహువుకు ఉంటుంది. అతను తాగటం, విష్ణుమూర్తి శిరస్సును ఖండించడం, ఇది జనరల్గా ఒక స్టోరీ. కానీ ఇక్కడ జనరల్ స్టోరీని కాసేపు పక్కన పెడితే, ఎంత స్థితిలో ఉన్నా కూడా, ఒక మోహిని అందరిని మాయ చేస్తున్న స్థితిలో ఉన్నా కూడా రాహు అబ్జర్వేషన్ అనేది అల్టిమేట్. అంటే ఎవ్రీథింగ్ అనేది రాహు అబ్జర్వ్ చేయగలుగుతాడు.
ఒక్కొక్కరి జాతకంలో రాహు బలంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు చాలా టాలెంటెడ్ పీపుల్. వాస్తవం చెప్పాలంటే ఒక పర్సన్ టాలెంటెడ్ ఎంత టాలెంటెడ్ అనేది రాహువే డిజైన్ చేస్తాడు. ఆ రాహు బాగున్నాడు వాళ్ళ జాతకంలో, శుభగ్రహాలతో సంబంధం ఏర్పడుతుంది రాహు నుంచి, మంచి ప్లేసెస్ లో ప్లేస్ అయ్యారు, వాళ్ళ టాలెంట్ ఇంకా అల్టిమేట్, చాలా అల్టిమేట్ ఉంటుంది. చాలా మంది మనకు రాహుని ఏం చేస్తా అంటే చండాలుడితో పోలుస్తాం మనం యాక్చువల్గా. రాహు చండాలం, అర్థమైంది. దాన్ని అలాగా పుస్తకాల్లో ఉంది, కానీ చండాలం అనేది కూడా ఆలోచించవచ్చు, ఎప్పుడు ఆలోచించాలి అనేది ఇంపార్టెంట్. కానీ రాహు అనేది అబ్జర్వేషన్ కదా. చండాలుడు ఎందుకు అవుతున్నాడు రాహు అంటే, వాస్తవం చెప్పాలంటే మహర్షులు చండాలుడు అని ఎందుకు అన్నారు అన్నది ఇంపార్టెంట్. రెండు మహర్షులు మనకి ఇంకో రెండు భావాలు ఉన్నాయి, సప్తమ భావం, ద్వితీయ భావం, వీటిని మారక స్థానాలు అన్నారు. సప్తం పెళ్ళి కావాలి, సంసారం కావాలని మనం కోరుకుంటాం, అది మారక భావం ఎందుకైతే. రెండు సెకండ్ హౌస్, కుటుంబ భావం, తిండి తినాలా, డబ్బు సంపాదించాలా, ఇది మారక భావం ఎందుకైతే. కానీ మహర్షులు మారక భావాలను అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది. మార్గ భావన అంటే ఏ పర్సన్ అయితే సంసార జీవితంలోకి వెళ్ళిపోతాడో అతను తన ఆత్మని ఉన్నత లోకంలోకి మోక్షం వైపు ప్రయాణింప చేయలేడు, కాబట్టి ఈ మార్గ భావాలు. వాస్తవానికి అవి కాదు ఆయుష్ని తీసేది మనకి. ఆయుష్ స్థానాలు వేరే ఉంటాయి, అర్థమేనండి. అన్నిటికంటే ఆయుష్ని తీసే స్థానం ఏదంటే ఏకాదశి భావం, తృతీయ భావం బాగా తెస్తుంది ఆయుష్ని. మనం డెత్ ప్రిడిక్షన్స్ ఆ భావాలను చూడొచ్చు యాక్చువల్గా. లేదు, నైన్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ కూడా ఆయుష్ని తీసేయడానికి కొన్ని కాంబినేషన్స్ ఏర్పడతాయి, అట్లా కూడా చూడొచ్చు ఆయుష్ని. కానీ ద్వితీయ సప్తమాలు మనకు మార్కాలు కాదు, కరాలు మార్కాలు, కరద్రేకాణాలు మార్కాలకు తీసుకెళ్తాయి. కానీ మహర్షులు ఏం చెప్పాడు, మారక స్థానం అని ద్వితీయానికి సప్తమని చెప్పాడు. అంటే ఇక్కడ మనిషి చచ్చిపోతాడని కాదు, సంసార జీవితంలో డబ్బు వెనక కొట్టుమిట్టాడుతా తను ఆత్మని ఉన్నత వైపు తీసుకెళ్లకుండా వెళ్ళిపోతుంటాడు అని. ఈ రాహు ఏం చేస్తుంటాడు, చంద్రుని ప్రభావితం చేస్తుంటాడు. రాహునోడు నార్తునోడు. మనం భౌగోళికంగా చూసుకున్నప్పుడు, సైన్స్ పరంగా చూసుకుంటే కనుక ఆ చంద్రుడి యొక్క స్థితిలోకే రాహు వెళ్ళిపోతుంటాడు. అంటే మనకి కంటికి కనబడ ప్రతి ఒక్కటే నాకు ఇది కావాలి కావాలి అంట ఏమవుతుందంటే మనిషిని అంతర్ముఖం కంటే కూడా బహిర్ముఖుడిగా ఎక్కువ తీసుకెళ్తుంది కాబట్టి, ఆత్మ వైపు ప్రయాణం చేయనీది కాబట్టి, ఆధ్యాత్మిక స్థితి వైపు వెళ్ళనీది కాబట్టి రాహుని మన చండాలుడు అంటాం. అర్థమైందండి, చెడగొడతాడు కాబట్టి. అంతేగాని విడిగా రాహు చండాలుడే కాదు. రాహు ఏంటంటే ఒక అబ్జర్వేషన్ థియరీ ఎక్కువ ఉంటుంది, ప్రతిదాన్ని సూక్ష్మంగా అబ్జర్వ్ చేయగలుగుతాడు. అంటే తన కంటి చూపుతో అబ్జర్వ్ చేయగలుగుతాడు, అంటే దృష్టి. ఎందుకంటే తనకున్న శరీరమే ఒక శిరస్సు. అందుకే మనకి పుస్తకాల్లో అతన్ని కకాయుడు అంటారు, లేకపోతే కకాయము అంటారు. అర్థం, అంటే శిరస్సునే శరీరంగా కలిగిన వాడు అని. మీరు చిన్నపిల్లలకి చాలా మంది మేము మంచి మాటలు చెప్పామండి అంటారు, కానీ లెర్నింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే చూపుతో వస్తుంది. ఫస్ట్ లెర్నింగ్ ప్రతి పర్సన్కి ఏంటంటే తనకి దృష్టికోణం నుంచే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాడు. పుట్టంగానే పిల్లోడికి ఏం తెలుస్తుంది, కంటికి ఏది కనపడితే అటు పాక్కుంటూ వెళ్ళిపోతాం, ఏది ఆకర్షిస్తే అటు పాక్కుంటూ వెళ్ళిపోతాం. ఇదంతా చేసేది ఏదైనా ఉందంటే వాళ్ళ జాతకంలో రాహు. ఆ తర్వాత మన ఇంట్లో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అది కూడా మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంటారు. అక్కడి నుంచి కూడా లెర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. రాహు మంచి లెర్నర్, వాస్తవం చెప్పాలంటే లెర్నింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది రాహు దగ్గర. అది ఎలాగుంటుందంటే అబ్జర్వేషన్ నుంచి ఉంటుంది. అలాగే వాళ్ళ పర్సనల్ జాతకాలు చూసినప్పుడు కూడా మనకి ఏంటంటే వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది మనం. వాళ్ళకి ఎక్కడ ఎక్కువ అబ్జర్వేషన్ చేయగలుగుతారు, ఎవరిని ఎక్కువ అబ్జర్వేషన్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో చిన్నప్పటి నుంచి పెరిగారు అనుకోండి, తన కుటుంబం, ఇల్లు వాళ్ళతో ఉంటుంది జనరల్గా. ఇప్పుడు శనికి రాహు సంబంధం పెరిగింది అనుకోండి, శని అనగానే ఏంటి మనం చూసుకుంటే తాతలు తీసుకుంటాము, అర్థమేనండి. ఇంకా పగల పుట్టినోడికి మేనత్త భర్తలను తీసుకుంటాం, ఇదంతా ఏంటంటే శని లక్షణాలకు వెళ్ళిపోతుంది. శని రాహు కారణం వీళ్ళు ఎక్కువగా ఏంటంటే వాళ్ళని చూసి పెరుగుతారు, వాళ్ళని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో ముసలోళ్ళు అది ఇది అని. లేదు, చంద్రుడితో కలిశాడు, పగల పుట్టాడు ఒక పరసము, వాళ్ళ పిన్నమ్మలు ఏం చేస్తున్నారు ఉమ్. అబ్జర్వ్ చేస్తుంటారు. బుధుడు చూసుకుంటే మేనమామలు ఏం చేస్తున్నారు వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాడు. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తా వాళ్ళ దగ్గర నుంచి
కొన్ని లక్షణాలు తీసుకుంటా పిల్లోడు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాహు యాక్సిస్ ఒక బుధుడితో పడింది. ఆ బుధుడి స్థితి బాగాలేదు. కానీ ఇతను అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఎవరిని? బుధుడిని చూస్తున్నాడు. బుధుడు అంటే మన ఇళ్ళ దగ్గర ఉండే వ్యాపారస్తులు, పచారీ సరుకులు అమ్మేవాళ్ళు, ఇంకోటి మేనమామ, వీళ్ళందరిని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతున్నాడు. కాబట్టి అతని జాతకంలో ఆ స్థితి బాగోకపోతే, వాళ్ళు సరైన మనుషులు కాకపోతే, వాళ్ళకున్న నెగిటివ్ లక్షణాలు కూడా ఇతను తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ పిల్లలు కొద్దిగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఏ భావాధిపతికి అబ్జర్వేషన్లోకి వెళ్ళాడు, ఆ భావాధిపతి స్థితి బాగాలేదు, ఇతని యొక్క అబ్జర్వేషన్లో ఆ నెగిటివిటీని తీసుకొని పెరుగుతూ ఉంటాడు. లేదు, రాహు సూర్యుడితో కనెక్ట్ అయ్యాడు, ఆ సూర్యుడు పరిస్థితి బాగాలేదు. సూర్యుడు అంటే తండ్రి కారకత్వం తీసుకుంటాం జనరల్గా. అర్థం, తండ్రి బాగా అబ్జర్వ్ చేస్తాడు, తండ్రి కరెక్ట్ కాదు. ఇమీడియట్లీ ఏంటంటే అతని ఆలోచనలు, అతని అబ్జర్వేషన్లో ఆ లక్షణాలు తీసుకుంటాడు. ఆ టైప్ ఆఫ్ మెమరీ అతను సబ్ కాన్షియస్లో ఉండిపోతుంది. అంటే ఎవ్రీ పర్సన్కి ఏంటంటే ఒక మంచి చెడు అనేది సబ్ కాన్షియస్లో ఉంటుంది. అది పుట్టిన దగ్గర నుంచి వస్తుంది. అలా ఇవ్వగలిగేది మాత్రమే రాహు. రాహు యొక్క దృష్టి అది. పిల్లల జాతకం చూడంగానే మనం చెప్పొచ్చు పేరెంట్స్కి జాగ్రత్తలు. ఏం చెప్పాలి? అమ్మ, చంద్రుడు స్థితి బాగాలేదు, పిల్లడి జాతకంలో అశుభ గ్రహాలతో చంద్రుడు కనెక్ట్ అయ్యాడు, ఫోర్త్ లాడు అశుభ గ్రహాలతో కనెక్ట్ అయ్యాడు, ఇంక ఈ అబ్బాయి జాతకంలో కూడా రాహు కూడా అక్కడే కనెక్ట్ అయ్యి ఉన్నాడు. తల్లి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి పిల్లల దగ్గర. పిల్లవాడు మీ కంటి ముందు మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటాడు పుట్టిన కాడి నుంచి. మీరు మాట్లాడే మాట దగ్గర నుంచి, చేసే పని దగ్గర నుంచి, మీ ఆలోచనల దగ్గర నుంచి అన్నింటినీ తన కంటి చూపుతూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం వాళ్ళకి చెప్పొచ్చు. ఒకవేళ ఇన్ కేసు చెప్పామనుకో, అవును మేము దగ్గరికి ఎందుకు వచ్చాం సార్, పిల్లడు దోషాలు గేషాలు ఏమైనా ఉంటే చెప్పమని, శాంతులు చెప్పమని, అంతేగాని మేము ఎట్లా ఉండాలో మిమ్మల్ని చెప్పమని కాదు కదా అంటారు. సీరియస్ అంటారు. నాకు అనుభవాలు అయినాయి అవి కూడా. ఆ అనుభవాలు కూడా అయినాయి. ఎందుకంటే వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు అంతే. పాపం పిల్లలకి ఏం తెలియదు. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చూస్తున్నాము, వీళ్ళు అదే చూస్తారు. ఆ పిల్లాడికి ఇంకా మాటలే రాలేదండి అంటారు. మాటలు రాలేదు కానీ కళ్ళు ఉంటాయిగా. కళ్ళతోనే కదా నేను నేర్చుకునేది మనం. జంతువులు కూడా అంతే, కళ్ళతోనే మెమరీ ఉంటుంది. వాడి దృష్టికి అది కనపడింది, ఇది తినేదా తినందా, మంచా చెడా, నచ్చితే ఇది తింటే. మనిషి కూడా అంతే, కంటికి నచ్చితేనే కదా దాన్ని ముట్టుకునేది, అది కావాలి అని అనిపించేది. కంటికి నచ్చలేదు, బాగోలేదు, మనకు వద్దు అనిపిస్తుంది అది. ఈ రెండు చేసేది ఏంటంటే రాహువే. రాహు ఏంటంటే ఒక ఫోటోగ్రఫిక్ మెమరీ. ఒక గురువుతో సంబంధం ఏర్పడింది రాహుకి. మనం ఏమంటాం జనరల్గా? గురు చండాలం అంటాం. యాక్చువల్గా ఏంటంటే గురు చండాలం అంటాం. కానీ గురువు అంటే ఏంటి ఇక్కడ? జ్ఞానం, నాలెడ్జ్. ఈ పర్సన్ కూడా బై బర్త్ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎక్కడ గురువులు కనబడ్డా ఆ గురువులు బాగా అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుంటాడంటే ఆ నాలెడ్జ్ కూడా అంత డీప్లోకి వెళ్ళగలుగుతాడు, అంత దూరం వెళ్ళగలుగుతాడు అని. ఎందుకంటే అతను లెవెల్స్, లెర్నింగ్ లెవెల్స్ అలా ఉంటాయి. చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఎవరి జాతకంలో గురు రాహుల్ సంబంధం ఏర్పడిందండి అంటే, గురు రాహుల్ కంజంక్షన్ కానీ, రాహువేలు గురు నక్షత్రాలు కానీ, గురువేలు రాహు నక్షత్రాల మీద ప్లేస్ చేయడు. వీళ్ళు గుడికి వెళ్ళారు అనుకోండి, చాలా ఆర్భాటం ఉంటుంది వీళ్ళకి. రాహు అంటే ఏంటంటే బాగా ఓవర్ ఎక్స్పాండ్. గురువు ఎక్స్పాండ్, రాహు ఓవర్ ఎక్స్పాండ్ చేస్తాడు దేన్నైనా సరే. ఎక్కువ కావాలి అనే తత్వం రాహు దగ్గర ఉంటుంది. వీళ్ళు పూజ చేసిన ఆర్భాటాలుగా చేస్తుంటారు. పెద్ద పెద్ద గుళ్ళు కట్టియాలనుకుంటారు, పెద్ద పెద్ద జాతరలు చేపియాలంటారు. చాలా పెద్దది అది. 1,00,000 మందిని పిలుద్దాం, 5 లక్షల మందికి అన్నదానం చేద్దాం, ఎట్లా ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే రాహు అంటే అంత హయ్యర్ లెవెల్లో థింకింగ్ ఉంటుంది వీళ్ళ అబ్జర్వేషన్. రెండోది, వీళ్ళ దగ్గర గురువులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురువులు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు, గురుతత్వాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. టీచర్లు ఉండరు, టీచర్లు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక చిన్నపిల్లని అడిగాం అనుకోండి ఒకసారి, మా టీచర్కి ఏం రాదు, సరిగ్గా చెప్పదు, స్పెల్లింగ్ రాంగ్ చెప్పింది అంటాడు. టీచర్కి ఏం రాదన్నాడు ఒక పిల్లోడు అంటే కనుక, గురు రాహుల్ కాంబినేషన్ కుర్రోడు దాంట్లో ఉంది అని. అంటే తను బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు టీచర్లు అందరినీ అని. అర్థమైందండి. మనకి టీచర్లకి వాళ్ళకి వీళ్ళకి చాలా లక్షణాలు చెప్పేవాళ్ళు మాస్టర్లు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఏ కాంబినేషన్స్ ఉంటాయో తెలియదు కదా. గురు రాహుల్ కాంబినేషన్ ఉంటే గురువుని మించిన శిష్యుడయ్యే ఛాన్స్ ఉంటుంది. తన ఆచార్యుని మించి విద్యార్థి, స్టూడెంట్ ఇంకా హయ్యర్ లెవెల్లో ఉంటాడు. ఎందుకంటే తనకి అబ్జర్వేషన్ ఉంది బై బర్త్, హయ్యర్ లెర్నింగ్ ఉంది. ఎందుకంటే రాహు తీసుకెళ్తాడు, అంత లెర్నింగ్లోకి రాహు తీసుకెళ్తాడు, హయ్యర్ లెర్నింగ్.
పైకి కనబడే ప్రతి దాన్ని కంటి చూపులో నేర్చుకోగలిగేది రాహు వల్ల మాత్రమే. ఇది ఆస్ట్రాలజీ ఉంది మనకి. ఈ ఆస్ట్రాలజీ మనం నేర్చుకోవాలనుకోండి, మనకి రాహు ఏం చేస్తంటే బుక్స్ వైపు కానీ వీడియోలు కానీ చూసి నేర్చుకోవాలనుకుంటారు. రాహు కాంబినేషన్ ఉంటే కంటికి కనబడింది నేర్చుకుంటాడు రాహు. అంతకుమించి ఉండదు ఇంకా. అబ్జర్వేషన్ చేస్తుంటాడు కంటికి కనబడింది మాత్రం. అది రైటర్ రాగానే జస్టిఫై చేస్తుంటాడు. కేతు అట్ట కదా, అంతర్ముఖుడు ఈయన. కేతు లెర్నింగ్ కెపాసిటీ ఉందనుకోండి ఎవరికన్నా, కేతు బలంగా ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే దాని యొక్క సూక్ష్మాలు ఏంటి అని చెప్పేసి వీళ్ళు లోపల లోపల ఎక్కువగా థింక్ చేస్తుంటారు. ఇంటర్నల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. రాహు ఏంటంటే బాగా ఎక్స్టర్నల్ ఎక్స్పోజ్. ఇప్పుడు ఒక అబ్బాయి జాతకంలో ఒక నవాంశలో కానీ రాశి చక్రంలో కానీ శుక్రకేతుల కాంబినేషన్ ఏర్పడింది. శుక్రుడు అంటే ఒక స్త్రీ అనుకుందాం అనుకోండి. శుక్రకేతుల కాంబినేషన్లో శుక్రుడు స్త్రీ, ఈ కేతు. ఈ కుర్రోడు ఏంటంటే అమ్మాయిని ప్రేమిస్తాడు ఇన్ కేసు పంచభావ సంబంధం ఏర్పడితే లోపల లోపల ప్రేమిస్తాడు. వన్ సైడ్ లవ్. అంతర్గతంగా తను చాలా ఇంటర్నల్ డ్రీమ్స్ లో లవ్ చేస్తూ ఉంటాడు. ఇదే కాంబినేషన్ ఒక అబ్బాయికి శుక్రుడితో రాహుతో ఏర్పడింది అనుకోండి. అసలు ఈ కుర్రోడు అసలు ప్రేమని ఎక్స్పోజ్ చేసే విధానం కానీ వాళ్ళ చుట్టూ తిరిగే విధానం కానీ చాలా హైలైట్లు చేస్తుంటాడు. వాళ్ళ గురించి బాగా స్టడీ చేస్తుంటాడు. వీళ్ళని ఎలా లొంగ తీయాలి, మనం ఎలా పడేయాలి, వీళ్ళకి మనం ఎలా కనబడాలి, మనం ఎలా ఎక్స్పోజ్ అవ్వాలి. అర్థమేనా? వాళ్ళు చాలా ఆర్భాటంగా కనబడతారు. ఒక అమ్మాయిని పడేసే విషయంలో వాళ్ళు బంగారం గింగారం అంటే స్త్రీకి ఎన్ని రకాల ఇష్టాలు, కంటికి వాళ్ళ కంటికి కనబడేంత అందంగా తయారవటం, చాలా జోవియల్గా ఉంటాయి. ఇలాగ రాహు ఏంటంటే చాలా రకాల మ్యాజిక్లు చేస్తుంటాడు. లేదు సినీ ఇండస్ట్రీలో కెరీర్ వైపు వెళ్తే సినీ ఇండస్ట్రీ కెరీర్ సక్సెస్ ఉంటుందని చెప్తాం. శుక్రుడు అంటే సినిమాలు, రాహు అంటే ఫోటోగ్రఫీ. వాళ్ళు వీడియోలు చేసుకుంటారు, టిక్ టాక్లు చేసుకుంటారు, ఇలా బాగా ఎక్స్పోజ్ అవ్వాలనుకుంటారు. డాన్సులు చేస్తే ఎక్స్పోజ్ అవ్వాలనుకుంటారు. శుక్ర రాహుల్ కాంబినేషన్ పడింది వాళ్ళ జాతకంలో అనుకుంటారు. అంటే వాళ్ళు కళల ద్వారా ఎక్స్పోజ్ అవుతున్నారని. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అది అబ్జర్వ్ చేస్తుంటారు. శుక్ర రాహుల్ కాంబినేషన్ పడింది ఒకళ్ళ జాతకంలో, మీరు డిఫాల్ట్గా చెక్ చేయండి. బుధరాహులు శుక్ర రాహులు ఏంటంటే ఎక్కువ ఏంటంటే మీడియాకి కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్ వచ్చినట్టు ఫోన్ పెట్టి వదిలిపెట్టరు. లేదా ఎక్కడ సినిమాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. రోజు మొత్తం 10 సినిమాలు కూడా చూడగలుగుతారు. ఎందుకంటే రాహు అలా తీసుకెళ్తారు అలా. రాహు ఏంటంటే అబ్జర్వేషన్. ఒక పర్సన్ లైఫ్ ని డిసైడ్ చేసేది కూడా రాహువే. రాహు ఏంటంటే మన డెస్టినీ వాస్తవం చెప్పాలంటే. చాలా మంది ఏంటంటే కర్మలు గిరమలు అన్ని తీసుకెళ్తాం కానీ కానీ ఒక పర్సన్ యొక్క డెస్టినీ ఎటువైపు ఉంది, రాహు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడ ప్లేస్ చేయాలి, ఇది వీళ్ళ ఊర్ధ్వగతిని హయ్యర్ లెవెల్ తీసుకెళ్లే డెస్టినీ అది. మనం ఎంతకాడికి దశమాధిపతి ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఏ కర్మ చేస్తుంటాడు, ఆ కర్మ వల్ల వేరే గ్రహాలు దృష్టి పడిందా లేదా, కలిసి వస్తుందా లేదా అని ఇలా ఆలోచిస్తున్నాడు. కానీ ఒక పర్సన్ బాగా ఒక పని చేయగలుగుతున్నాడు, ఒక పని మీద తను ఎక్కువ నేర్చుకోగలుగుతున్నాడు అంటే ఆ రాహు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ నక్షత్ర అధిపతి ఏ రాశిలో కూర్చున్నాడు, అది ఏ భావం అవుతుంది, ఈ నక్షత్రాధిపతికి ఏ భావంతో ఏ భావాధిపతి అవుతున్నాడు. ఇలా 3 కాంబినేషన్లో ఇతనికి ఏంటంటే ఇతని డెస్టినీ అనేది కనబడుతుంది ఇతనికి. ఇప్పుడు ఈ రాహు చెడిపోయాడు అనుకోండి, ఆ డెస్టినీ వైపు వెళ్ళలేక పర్సన్ సఫర్ అవుతాడు. వీళ్ళకి హిడెన్ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. ఎందుకంటే ఆ గ్రహాలు వెళ్ళలేవు, దశలు బాగోలేదు, ఇతను డెస్టినీ వైపు రాహు వైపు వెళ్ళడానికి సోర్సెస్ దొరకట్లేదు. ఆ నాలెడ్జ్ ఉంటుంది, వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ లైఫ్ అంతా వేరే వైపు తీసుకెళ్తుంది. ఎందుకంటే లైఫ్ వేరే వైపు ఎందుకు తీసుకెళ్తుంది, జాతకం బాగుంది కదా రాహు వైపు వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళలేదు. దశ నడుస్తుంది వేరే చోట. దశ అధిపతి ఏ నక్షత్రంలో కూర్చున్నాడు, అవి కర్మలు అటువైపు లాక్కెళ్ళిపోతాయి అతను. అంటే ఇతను అనుకున్న వైపు వెళ్ళాడు, కానీ అతని అబ్జర్వేషన్ ఒక చోట ఉంటుంది. రాహు ఏ నక్షత్రం మీద స్థితి పోయిందాడు, దాని యొక్క క్వాలిటీ ఎక్కువ ఉంటుంది రాహు దగ్గర ఫస్ట్. రెండోది రాహుతో సంబంధం ఏర్పడ్డ గ్రహాలు, రాహు నక్షత్రాలు కూడా ఉంటాయిగా. ఇదంతా ఏంటంటే ఒక పర్సన్ అబ్జర్వ్ చేసుకుంటాడు. ఇది బై బర్త్ వస్తుంది, పాకటం దగ్గర నుంచి వస్తుంది. అది ప్రతి పర్సన్కి పాకటం దగ్గర నుంచే. ఎందుకంటే రాహు దృష్టి, మన కంటితో చూడగలిగింది ప్రతి ఒక్కటి నేర్చుకోగలుగుతాం మనం. అదే రాహు మళ్ళీ. కేతువు దృష్టి కాదు. కేతు ఏంటంటే అంతర్మదనం. ఏదైనా ఒక విషయం చెప్తే కనుక దాని గురించి మానసికంగా
ధ్యానంలో కంటే ఒక ఐసోలేషన్లోకి వెళ్ళిపోతాడు పర్సన్. ఐసోలేషన్లో దాన్ని థింక్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు మంచి ఆస్ట్రాలజర్స్ కావాలి. మీరు మంచి ఆస్ట్రాలజర్స్ కావాలనుకోండి, ఈ రాహు ఏం చేస్తాడంటే మనకు 4 పుస్తకాలు ఇస్తుంటాడు. బాగున్నాడు. 4 పుస్తకాలు కాదు, 10 పుస్తకాలు కాదు, 100 పుస్తకాలు చదువుతాం. రాహు తీసుకెళ్తున్నాడు. బుధ రాహులు కాంబినేషన్ ఏర్పడుతుంది. మనం ఫోటోగ్రఫీ ద్వారా నేను చాలా మంది చెప్తుంటా ఎడ్యుకేషన్లో వచ్చినప్పుడు, మా అబ్బాయి బాగా చదువుతా అంటే వాళ్ళు పుస్తకాలకు వైపు వెళ్ళరు మేడం, బుధ రాహులు కాంబినేషన్ ఏర్పడుతుంది. వీళ్ళకి ఆన్లైన్ వీడియోస్ కానీ వాటికి సంబంధించి కానీ ఇమేజెస్ స్టోరీస్ కానీ ఇలాంటి చిన్నప్పటి నుంచి నేర్పియండి. మంచి చిన్న చిన్న కథలు కానీ అవి నేర్పించండి. కార్టూన్స్లో ఉంటాయి, చాలా కథలు ఉంటాయి మనకి ఈ మధ్య యూట్యూబ్ నుండి అయ్యే కనుక అవి చూపించండి. క్యాలిక్యులేషన్స్ కూడా అయ్యి లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. ఇదంతా ఏంటంటే వాళ్ళకి ఫోటోగ్రఫీ కావాలి. పుస్తకాల్లో కూడా ఏంటంటే మామూలు పుస్తకాలు కాదు, బొమ్మల రూపంలో ఉండాలి, వాళ్ళకి టాయ్స్ రూపంలో ఉండాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఉన్న గ్రాస్పింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఆ కాంబినేషన్తో పుట్టారు కాబట్టి ఎడ్యుకేషన్లో. వాళ్ళకి ఏంటంటే టెక్నాలజీని ఎక్కువ వాడాలనుకుంటారు, టెక్నాలజీ ద్వారా ఎడ్యుకేట్ అవ్వాలనుకుంటారు. మామూలు పిల్లల్లాగా ఉంటారు. అదే బుధకేతులు సంబంధం ఏర్పడిందండి వీళ్ళకి. బుక్స్ కొనిస్తూ ఉండండి, వీళ్ళు ఒక పుస్తకం మీద చాలా డీప్గా వెళ్తారు. రెండోది చదివినంతసేపు వాళ్ళు నేర్చుకోలేరు. చదివింది పక్కన పెట్టిన తర్వాత థింకింగ్లోకి వెళ్తారు అంతర్ముఖంగా. ఈ థింకింగ్లో ఎక్కువ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అని. ఇప్పుడు కేతువుకి పంచమాధిపత్య సంబంధం ఏర్పడింది. పంచమాధిపతి హైయర్ ఎడ్యుకేషన్. వాళ్ళకి వీడియోలు ఇలాగా చూడు అలా చూడు నేర్చుకుంటే ఎంతో. ఇప్పుడు మన యూట్యూబ్లో వీడియో వెళ్తుంది ఆస్ట్రాలజీ. బుధ రాహుల్ కాంబినేషన్ కానీ లేదా పంచమాధిపతికి రాహుల్ కాంబినేషన్ ఏర్పడితే వాళ్ళ లెర్నింగ్ అనేది ఇలా వీడియో చూసి నేర్చుకుంటారు. అది బుధ కేతు కాంబినేషన్ కానీ లేదు పంచమాధిపతికి కేతుతో సంబంధం ఏర్పడినారు వాళ్ళ పుస్తకం దీని మీద నేర్చుకోబుద్ది కదా వాళ్ళు. పుస్తకాలు చదువుతారు. ఆ పుస్తకాల్లో చదివిన దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. తను నిద్రపోతున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ అంటే ఒక్కడే ఉన్నప్పుడు ఏంటంటే ఏ బుక్ పట్టుకోకుండా ఆలోచనలోకి వెళ్ళిపోతే దాని యొక్క సూక్ష్మాన్ని పట్టుకోగలరు. మనం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి బలంగా అంటే కనుక ఉపాసన మార్గం నేను చాలాసార్లు చెప్పాను. ఉపాసన ఏంటంటే ఏదైనా దేవుడు తలుచుకుంటే మనం ఏకాగ్రత స్థితిలోకి వెళ్ళిపోవాలి, ఒక ఐసోలేషన్లోకి వెళ్ళిపోవాలి. అంటే అంతర్ముఖంగా ఆలోచన తీవ్రంగా వెళ్తుంది, అప్పుడు ఆస్ట్రాలజీ వస్తుంది అని. ఎందుకంటే ఆస్ట్రాలజీకి మనం కేతువుని తీసుకుంటాం ప్లానెట్. ఆ అష్టమ స్థానాన్ని కూడా మనం తీసుకుంటాం. అంటే కేతు ఏంటి, కేతు ఇచ్చే లెర్నింగ్ ఏంటంటే మీరు ఒక జాతకం చూడగానే చెప్పొచ్చు ఒక పిల్లోడిది ఇతను అంతర్ముఖుడా బహిర్ముఖుడా అని. ఫోటోగ్రఫీ మెమరీ ఎంత ఉంటుంది, కానీ ఫోటోగ్రఫీ మీద ప్రతి పర్సన్ చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఒకవేళ ద్వితీయాధిపతికి రాహుకి సంబంధం ఏర్పడుతుంది. వాళ్ళకేంటి ఫుడ్ సెక్టార్స్ మీద కానీ వాటి కానీ వీటి కానీ ఇంట్లో అమ్మ వంట వండుతుంటే ఏం చేస్తున్నారు, ఎవరైనా డబ్బులు లెక్క పెడుతుంటే ఒక పర్సన్ డబ్బులు లెక్క పెట్టాడు 10 సార్లు తప్పు లెక్క పెట్టచ్చు. కానీ దూరం నుంచి ఒక 20 అడుగులు 30 అడుగులు దూరం ఉన్నాడు అవతల డబ్బులు లెక్క పెడితే ఇంత డబ్బుని కౌంట్ చెప్పగలుగుతాడు. ఎందుకంటే అతనికి ఉన్న మెమరీ అది రాహు సెకండ్ సంబంధం ఏర్పడుతుంది. అదొక కౌంటింగ్ మెషిన్, అది కళ్ళతోనే చెప్పేస్తారు వాళ్ళు. కళ్ళతో కట్ట తీసుకొచ్చాను ఈ కట్టలో ఇన్ని నోట్లు ఉండే అవకాశం ఉంటుంది లెక్కేసుకోండి అంటాడు. లెక్క తప్పదు మళ్ళీ. అది రాహు. అంటే రాహుకుండే ఫోటోగ్రాఫిక్ మెమరీ ఎలా ఉంటుంది అంటే చాలా హైలైట్గా ఉంటుంది. అలాంటి రాహు లక్షణాలు ఉండే ఒకళ్ళకి బాగా వాళ్ళు దాంట్లో ఫీల్డ్లోకి వెళ్తారు. కానీ ఎవ్రీ పర్సన్కి రాహు ఉంటాడు పుట్టిన దగ్గర నుంచి. కుటుంబ వాతావరణం, మన చుట్టూ ఉండే పరిసరాల వాతావరణం పిల్లలను నడిపిస్తుంది. వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళల్లో అక్కడి నుంచి రోల్ మోడల్స్ని ఎత్తుక్కుంటారు. అర్థమైనా? ఈ రాహు చెడిపోయాడు, రాంగ్ రోల్ మోడల్స్ దొరుకుతారు వాళ్ళకి. ఇది వీళ్ళ సబ్ కాన్షియస్. ఎప్పుడన్నా చైల్డ్హుడ్ సబ్ కాన్షియస్. అదేనా మనకు ఫస్ట్ ఒక 5 ఇయర్స్ ఏదైతే ఉందో చిన్నప్పుడు నడిచిన 5 ఏళ్ళు 6 ఏళ్ళు జీవితం అది మన సబ్ కాన్షియస్లో స్ట్రాంగ్గా పడింది. ఇంకెక్కడి నుంచి వీళ్ళ దశలు నడుస్తాయి చూసారా. ఈ దశలు నడుస్తున్నప్పుడు ఒక బ్యాడ్ దశ నడుస్తున్నప్పుడు సిచ్యువేషన్లు వస్తాయి మళ్ళీ. ఆల్రెడీ వీళ్ళ సబ్ కాన్షియస్లో బ్యాడ్ ఉండొచ్చు, ఆ బ్యాడ్కి సబ్ కాన్షియస్లో నడుస్తున్న దశ ఇంకొద్దిగా బ్యాడ్గా తీసుకెళ్తుంది. ఇలాంటి పర్సన్స్ ఏంటంటే ఫ్యూచర్లో సమాజంలో మనందరికి నచ్చని చెడ్డవాళ్ళుగా కనబడతారు. వాస్తవానికి వాళ్ళు చెడ్డవాళ్ళేం కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పెరిగిన వాతావరణంలో వాళ్ళ సబ్ కాన్షియస్లో రాహు కొన్ని స్టోర్ చేశాడు. సిచ్యువేషన్స్ కొన్ని వచ్చినాయి, దశలు నడిచినాయి, అది కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ని స్టోర్ చేసింది. ఇంత పర్సన్ మళ్ళీ గుడ్ ఈవెంట్లో రావడానికి మంచి దశలు వచ్చినప్పుడు రావడానికి ఏంటంటే
ఇతనికి చిన్నప్పుడు ఫస్ట్ 5 ఇయర్స్లో కూడా ద గుడ్ సబ్ కాన్షియస్ పడింది అనుకోండి, ద బెస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా మంచోళ్ళుగా మారుతారు. ఏదైనా ఫస్ట్ 5 ఇయర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 5 ఇయర్స్ని ఎలాగ మనం పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం అనేది పేరెంట్స్ బాధ్యత. ఎందుకంటే రాహు ఉన్నాడు, ప్రతి ఒక్కరి జాతకంలో రాహు ఉంటాడు. మీ జాతకంలో కూడా రాహు ఉంటాడు. మీ సబ్ కాన్షియస్ 5 ఇయర్స్లో ఏం పడిందో మీకు తెలియదు అది. కానీ ఆ సబ్ కాన్షియస్ని యాక్టివేట్ చేసేదే దశలు. ఆ దశ బ్యాడ్ దశ నడుస్తున్నప్పుడు, సిచ్యువేషన్ కష్టంగా వస్తున్నప్పుడు, తన సబ్ కాన్షియస్ ఉన్న బ్యాడ్ కూడా బయటకు వచ్చేసి ఆ పర్సన్స్ కొంచెం వైల్డ్గా, రౌడీ షీటర్లుగా, చెడ్డోళ్ళుగా, మనల్ని హింసించే వాళ్ళుగా, కోపోద్రిక్తులుగా ఇలా ఎలాగైనా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం వాళ్ళకి ఎలాంటి సబ్ కాన్షియస్ ఇస్తున్నాం? పుట్టాడు పెరిగాడు పిల్లడు ఇంట్లో ఉంటున్నాడు, గైగేమంటున్నాం, కేకలేస్తున్నాం, అరుస్తున్నాం, గొడవలు పడుతున్నాం, కుట్టుకుంటున్నాం. అర్థమైందా? వాళ్ళ సబ్ కాన్షియస్లో ఏం పెరుగుతుంది? ఎందుకంటే తనకు తెలియని అబ్జర్వేషన్ ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచే ఉంటుంది. ఆ ఇచ్చేదే రాహు. అందుకే ఒక ప్రతి మనిషి జీవితానికి రాహు అనేది మనం ఎంట్రన్స్ డోర్ అంటాం. రైల్లో ఇంజిన్, కేతు అనేది లాస్ట్ భోగి. జెండా ఊపుతా ఉంటాడు కదా వెనకాల కూర్చొని ఒక ట్రైన్లో, అది కేతు లాస్ట్ తోక. కానీ మనల్ని నడిపించేది రాహువే. ఈ రాహు ఎటువైపు నడిపిస్తున్నాడు మనల్ని అంటే మన సబ్ కాన్షియస్తో మనల్ని నడిపిస్తాడు. ఈ సబ్ కాన్షియస్ ఒకటి పాస్ట్ లైఫ్ నుంచి కొద్దిగా వస్తుంది, రెండోది ఫస్ట్ 5 ఇయర్స్లో కొద్దిగా పెరిగింది. అది నచ్చాలి వాళ్ళకి, అంటే చాలా కలర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రాహు అబ్జర్వ్ చేస్తుంటాడు, చూస్తుంటాడు అంతే. అందుకే చాలా మందికి ఏంటంటే చాలా రకాల బ్యాడ్ హ్యాబిట్స్ రావటం, అలవాట్లు రావటం, ఒక హిడెన్ డిప్రెషన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో బ్యాడ్ హ్యాబిట్ ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ 5 ఇయర్స్లో చాలా బ్యాడ్ పీరియడ్ అనుభవించారు అని. దానికి తోడు వరుసగా మంచి యవ్వనం వయసులో కూడా బ్యాడ్ పీరియడ్స్ నడిచినాయి. దశలు బాగాలేదు, దశా విధానం బాగాలేదు, సమస్యల్లో గెలిపారు. వీళ్ళు ఏంటంటే మహా ముండోళ్ళుగా తయారవుతారు. మంచి దశ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఎక్కువ స్టోరేజ్ సబ్ కాన్షియస్ బ్యాడ్గా ఉంది కాబట్టి దేవుడు సంపాదించే అవకాశం మంచి దశ ఇచ్చినప్పుడు వీళ్ళు మనుషులు మంచిగా మారే అవకాశం ఉండదు. వాళ్ళ దుర్మార్గం మొత్తం అక్కడ చూపిస్తారు. ఎంత దాకానో మనం వెళ్దాం అనుకుంటారు, ఎవరితో నువ్వు పట్టించుకోరాడు. అంటే అంత మూర్ఖంగా ఎలా తీసుకెళ్తుందంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఫస్ట్ 5 ఇయర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే రాహు యొక్క ఇది సబ్ కాన్షియస్ లెవెల్ అబ్జర్వేషన్. మనం ఇది చెప్పాం అనుకోండి, పేరెంట్స్ మీ జాతకంలో బాబు జాతకంలో ఎలా ఉందమ్మా ఈ కాంబినేషన్ పడ్డాయి, మీ ఇంట్లో వీళ్ళు ఉంటారా అని అడగొచ్చు మనం. అర్థం మేనమామ చూసి పెరుగుతున్నాడా, మీ మేనమామల పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళకి చెప్పండి, పిల్లల దగ్గర చాలా ఇదిగా మాట్లాడండి, వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ, మాటలు మంచిగా ఉండాలా, దుర్భాషలు ఆడకూడదు, యాంగర్ ఇష్యూస్ చూపించకూడదు. ఒక ఏదో ఒకటి ఒక యాంగ్జైటీ క్రియేట్ అయ్యే విధంగా వీళ్ళతో, వీళ్ళ సబ్ కాన్షియస్ ఆటపాటలతో తీసుకెళ్ళండి అని చెప్పేసి మనం నేర్పాలి. ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మొత్తం ఏంటంటే వాళ్ళ లైఫ్ని డిజైన్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి గుడ్ సబ్ కాన్షియస్తో పడ్డాడు. ఈ కుర్రాడు పాపం బ్యాడ్ దశలు వచ్చినా కూడా ఆ బ్యాడ్ దశలో అతను కుంగిపోడు. తన సబ్ కాన్షియస్ ఏంటంటే సమస్యని ఎదురెళ్ళే విధంగా తీసుకుంటుంది. అలాగని చెడ్డోడుగా కూడా మాట. రేపొద్దున మంచి దశ వచ్చినప్పుడు అతను మహానుభావుడిగా మారే అవకాశం ఉంటుంది, ఒక వాల్మీకి లాగా. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ అబ్జర్వేషన్, వాళ్ళ సబ్ కాన్షియస్. అంటే రాహు బయటికి కనబడే ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వ్ చేస్తే లెర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. రాహు ఒక లెర్నర్. రాహు లేడు, లెర్నింగ్ ఉండదు. కేతు అంతర్ముఖంగా లెర్నింగ్ ఇస్తుంటాడు. అతను లోపల ఏముందో ఏ పర్సన్ తెలియదంటే అది కేతు. అది వాళ్ళు చాలా తీవ్రంగా కృషి చేస్తుంటారు. చాలా డీప్ లెవెల్లో చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళు సైంటిస్టులు. సైంటిస్టులు తీసుకెళ్లేది ఆల్మోస్ట్ రాహు విజన్ ఇస్తాడు, కేతు ఏంటంటే దాని యొక్క లెర్నింగ్ ఇస్తాడు. అందుకే ఎవరి జాతకంలో అయినా సరే రాహు కేతులు ఇద్దరు బాగున్నారంటే వాళ్ళ జీవితాలు సూపర్ ఉంటాయని. వాళ్ళ చైల్డ్హుడ్ కూడా బాగానే ఉందనుకోండి, అంటే వాళ్ళ వాతావరణం, గృహ వాతావరణం, సెకండ్ హౌస్ బాగుంది, వీళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. కానీ చాలా సెకండ్ హౌస్ల్లో ఏమి నేర్పిస్తున్నారు అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అర్థమైందా? ఉమ్మడి కుటుంబాల్లో గ్రామాల్లో ఉమ్మడిగా కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ అబ్జర్వేషన్ చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో ఆ ముసలోళ్ళని ఏ ముసలోళ్ళని ఎక్కువ మంది చూడటం, వాళ్ళు మంచి విషయాలు చెప్పడం, ఒక విధంగా వెళ్ళిపోయింది. తర్వాత 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 ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో ఎలా డీల్ చేస్తున్నారు,
తన సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతుంది. రేపు పొద్దున సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను తెలియకుండా అలా బిహేవ్ చేస్తుంటాడు. ఒక పర్సన్ కోపం వస్తుంది, కోపం రాగానే నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టాలి అని అనిపించింది, తిట్టేశాడు ఒక వయసులో. రీజన్ ఏంటంటే ఇది ఆల్రెడీ అతను సబ్ కాన్షియస్ లో మీరు స్టోర్ చేసినాయి ఫస్ట్ 5 years లో. అర్థనా? అంటే మనం మాట్లాడే విధానం దగ్గర నుంచి మన సబ్ కాన్షియస్ లో మన చిన్నప్పటి నుంచి ఏం స్టోర్ అయినాయి. అందుకే మనం పెరిగే వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఉండే ఏరియా, మన గల్లీలో ఉండే పిల్లలు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మనసులో కొన్ని నాటుకుపోతాయి. దాన్ని బట్టి వీళ్ళు ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వేరు. నా చుట్టుపక్కల ఎక్కువ ఉన్న వాతావరణంలో చూసుకుంటే వీళ్ళే బ్రాహ్మణులు, అస్ట్రాలజర్స్, వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. నాకేంటంటే వాళ్ళ సబ్ కాన్షియస్ పడింది చిన్నప్పుడు. మా ఇంట్లో మా తాతగారు, ఆయన ఒక ఆస్ట్రాలజర్. అంటే మనకు తెలియకుండానే మనకు ఊహ తెలియని వయసులో మన సబ్ కాన్షియస్లో ఎవరు ఏమి నాడుతున్నారు, రేపొద్దున బయటికి కనపడంగానే మన సబ్ కాన్షియస్ యాక్టివేట్ అవుతుంది. అది మన లైఫ్ని డీల్ చేస్తుంది. మనం ఎటువైపు ప్రయాణం చేయాలి ఏంటి అని. మూడోది మన గర్జన్మ నుంచి మన గ్రహాల స్థితి ఉంటుంది. మనం ఏ దశలో పుడుతున్నాం, ఏ అంతర్దశలో నడుస్తుంది, ఆ దశానాథుడు రాశి చక్రంలో ఎక్కడ కూర్చున్నాడు. ఒక నిమిషం, సారీ నేనే మ్యూట్ పెట్టాలి, పెట్టలేదు. రాశి చక్రంలో కానీ అంశ చక్రాలు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి గుడ్ జరుగుతుందా బ్యాడ్ జరుగుతుందా, ఇది చూడాలి. చాలా మంది అడుగుతారు చిన్నపిల్లల జాతకాలు. నేను చెప్పనంట, వాళ్ళు అడిగేదానికి చాలా టైం అయిపోతుంది. వాళ్ళు 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత అడుగుతారు. లేకపోతే ఇంకొకళ్ళు అడుగుతుంటారు. ఎలా అడుగుతుంటారు, ఏ పూజలు చేసుకోవాలండి, ఏ శాంతులు అండి. చెప్తాం, శాంతులు చెప్పకుండా ఉంటామా? బలారక్షాలు ఉండయా లేవా అని చెప్పి గ్రహ శాంతులు చెప్తాం. తిథి ప్రవేశం రాజు బర్త్డే కంటే ముందు పూజ చేయించుకోండి అమ్మా, మహా అయితే ఒక 5,000 కూడా కావంట. బర్త్డేలకి ఎక్కువ ఖర్చు పెడతారు. ఫస్ట్ బర్త్డే అని, సెకండ్ బర్త్డే అని అలా ఎక్కువ ఖర్చు పెట్టమాకండి అంట. వాస్తవంగా చూసామనుకోండి, వాళ్ళ పిల్లల జాతకంలో పంచమానికి శని సంబంధం ఏర్పడింది. శని అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఆనందం వాళ్ళ లైఫ్లో. తల్లిదండ్రుల జాతకంలో కూడా పంచమంలో శని సంబంధాలు ఏర్పడ్డాయి. శనికి నచ్చవు ఇవన్నీ. వీళ్ళు ఏంటంటే పిల్లలకి ఆర్భాటంగా ఫంక్షన్లు చేస్తారు, చేసుకోవాలని. వాళ్ళ జాతకంలో అలా చేస్తే శని నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ పిల్లల జీవితాలు ఇబ్బంది పడతాయి అని చెప్పేసి, దృష్టి దోషం తగిలిద్దని చెప్పి నేను ఏం చేస్తుంటే ఇలాంటి చేయమాకండి. తిథి ప్రవేశం పిల్లడు ఏ తిథి వస్తుంది నెక్స్ట్ ఇయర్, ఆ తిథి రోజు వాళ్ళకి మంచి రోజే ఆటోమేటిక్గా, వాళ్ళు ఆ తిథిలోనే పుట్టారు కాబట్టి ఆ రోజు ఒక శివాలయంలో ఒక రుద్రాభిషేకం చేసుకొని చిన్న హోమం చేసుకోండి, గ్రహశాంతి హోమం అని చెప్తూ ఉంటాను నేను. అంటే నా ధర్మం అది చెప్పటం. అది వాళ్ళ ఇష్టం, చేసుకోమని. బర్త్డే చేసుకుంటే చేసుకోవచ్చు, ఇది ముఖ్యం అంట. ఉన్న డబ్బులు దానికి పెట్టే వాళ్ళు పూజ చేయించుకుంటే ఈ కుర్రాడు బాగుంటాడు కదా. వీళ్ళు ఎడ్యుకేషన్ దాచుకున్నారు ఒక 10 రూపాయలు ఆర్భాటం కంటే కూడా, అది ఇంకా బాగుంటది కదా. అంటే సేవింగ్ ఎందుకు కావాలి, ఎందుకంటే పంచమాన్ని కాపాడాలి నెక్స్ట్ జనరేషన్. మనం వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి లైఫ్ని ఇస్తున్నామంటే, మనం వాళ్ళకి ఎలాంటి లైఫ్ని చూపిస్తే అలాంటి లైఫ్ వాళ్ళ సబ్ కాన్షియస్లో మనం ఏమైనా ఆడుతున్నాం. వాళ్ళ భూమి, వాళ్ళ మెదడు పొరల్లో మనం ఎలాంటి విత్తనాలు నాడుతున్నాం చిన్నప్పుడే అని. వాళ్ళు పెరిగే కొద్దీ ఈ మహావృక్షాలు అవుతాయి. ఆ వృక్షాల నీళ్ళలోనే వాళ్ళు బతకాల్సి వస్తుంది జీవితాంతం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ 5 yearsలో నాటేస్తున్నాం, ఏమి నాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకి సబ్ కాన్షియస్లో మనం కొన్ని నేర్పియాలి, తెలిసిన కానీ. అంటే వాళ్ళు పెరిగే వాతావరణం దగ్గర నుంచి, మన ఇంటికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి, వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి, మన బంధువర్గం దగ్గర నుంచి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. కొన్ని బిహేవియర్లు బాగోలేదు బంధువర్గంలో, అలాంటి ఇళ్ళకి మనం వెళ్లకుండా ఉంటాం. అంటే మన పిల్లల్ని తీసుకొని వెళ్లకుండా ఉంటాం. ఎందుకంటే వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళ జాతకంలో రాహు ఏం చేస్తుంటాడంటే అబ్జర్వ్ చేస్తుంటాడు. అబ్జర్వ్ చేసి దాన్ని తన స్టోరీ చేసుకుంటాడు. రాహుకు ఉంది ఒకటే శరీరం, ఆ శరీరం శిరస్సు. తను స్టోర్ చేసుకుంటాడు, కంటికి కనబడ్డ ప్రతి ఒక్కటే స్టోర్ చేసుకుంటారు ఆ సబ్ కాన్షియస్. చిన్నప్పటి నుంచి బ్యాడ్ ఈవెంట్స్ చాలా స్టోర్ చేసుకున్నారు పాపం వాళ్ళు. వీళ్ళకి పీడకల్లో ఎక్కువ వస్తుంటాయి పిల్లలకి. ఒకళ్ళకి మంచి కళలు రావడం కానీ, పీడకళ్ళు కానీ, ఈ ఇమాజినేషన్ ఇచ్చేది మళ్ళీ రాహువే. రీజన్ ఏంటంటే వాళ్ళ సబ్ కాన్షియస్ చిన్నప్పుడు చూశారు వాళ్ళు. వాళ్ళ వాతావరణం ఎనిమిది వాళ్ళకి తెలియదు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు తన సబ్ కాన్షియస్ యాక్టివేట్ అయింది.
వాళ్ళకి వస్తాయి పీడకలు. ఎందుకు వస్తుంది పీడకలు అంటే ఆల్రెడీ చిన్నప్పుడే 5 ఇయర్స్ లోపే చూశారు సిస్టము, బాగాలేదు అది. ఇప్పుడు మహాదేశంలో నడుస్తున్నప్పుడు ఒక వయసులో అదే వాతావరణంతో ఒక సబ్ కాన్షియస్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఫోటోగ్రఫిక్ మెమరీ అనేది చాలా వరస్ట్ అది, వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఒక ఇది వచ్చింది అనుకోండి, మనకి ఏం కావాలి అని ఇంపార్టెంట్. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఈరోజు బాగా ఎండ వస్తుంది, బయట ఉడక వస్తుంది, అర్థం పిల్లలు చిరాకు తెలిగే అవకాశం ఉంటుంది, వాతావరణం అని ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే చల్లటి గాలి ఇస్తాం, కూల్ ఐటమ్స్, వాళ్ళ మనసుకి ఆనందాన్ని కలిగే విధంగా ఒక ఫుడ్ ఐటమ్ అనేది మనం ఇచ్చామనుకో, వీళ్ళకి ఈ వాతావరణం రాగానే ఇమీడియట్లీ కూల్ ఐటెంలో మనం తీసుకెళ్ళాం, ఫుడ్ ఇచ్చాం, హ్యాపీగా తీసుకెళ్ళాం. ఇప్పుడు వీళ్ళకి సబ్ కాన్షియస్లో ఒక స్టోరేజ్ వస్తుంది పిల్లడికి. రేపొద్దున ఎండ్రా కనబడంగానే ఏంటంటే వాళ్ళ బాడీ ఇదైపోతుంది, తనకు తెలియకుండా బాడీ చల్లబడతాం. అంటే ఈ మెమరీస్ బాడీలో ఎవ్రీ సెల్లో ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారండి. చూడంగానే ఆనందపడతారు. ఎండ్రాగానే మనం కూల్ డ్రింక్ తాగితే బాగుంటుంది కదా, సరదా ఇది తాగితే బాగుంటుంది కదా, ఇలా చట్నీకి వెళ్తే బాగుంటుంది. ఇలాంటి మెమరీస్ అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇవ్వాలి మనం. లేదా బాగా వాన పడుతుంది అనుకోండి, వాన పడంగానే వీళ్ళు గట్టి గట్టిగా అరిసి కాకుండా ఆ, ఇంటి వసారాల వాన చూపిస్తా. ఆ టైం వాతావరణంలో వాళ్ళకి చిన్నపిల్లలు ఏంటంటే ఏదన్నా రుచిగా తినగలిగే వస్తువులు దానికి తగ్గట్టు కొన్ని సబ్ కాన్షియస్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఇలాంటివి ఇచ్చామనుకో మనం, వాళ్ళ లైఫ్లో ఎలాంటి ప్రకృతి వచ్చినా కూడా వీళ్ళు మానసికంగా భయాందోళన పడరు. అర్థమైందా? లేదు, వాన పడుతుంది, తల్లి ఏం చేస్తా అంటే పిల్లడు తడితే జలుబు వచ్చింది అంటే ఆచిపెట్టి 4 పీకింది, ఈ విమానం మాత్రం మోగించింది. పాపం అది సబ్ కాన్షియస్లో స్టోర్ అయిపోద్ది ఆ మెమరీ అనేది. వీడికి ఎప్పుడు వాన వస్తున్నా కూడా వాళ్ళ అమ్మ కొట్టిన ఒంటి దెబ్బ నొప్పి వచ్చింది డిఫాల్ట్గా ఆ టైంలో. భయం వస్తుంది వాన వస్తే వాళ్ళకి. పాపం వాన చూడగానే భయపడతారు, ప్యానిక్ అయిపోతుంటారు సైకలాజికల్గా. లేదు ఎండలో తిరిగారా నీకు వడదెబ్బ తగిలిందని చెప్పి నాన్న 4 పీకాడు అనుకో, వాడు తెలియకుండా ఎండను చూడగానే మనిషి అంతా అనీజీ అయిపోతాడు. ఆ రోజు ఎండ ఉంది, నా చిరాగ్గా ఉంది, నేను ఏం పని చేయలేను ఒక పర్సన్ అంటున్నాడు. తనకు తెలియదు పాపం ఎందుకు అంటున్నాడు ఆ సంగతి. తన సబ్ కాన్షియస్లో అది చిన్నప్పుడు వేసేసారు స్టోరేజ్. మనకు 3 కాలాలు ఉంటాయి. 3 కాలాలు కూడా వాళ్ళకి అద్భుతంగా చూపించాలి తల్లిదండ్రులు. 3 కాలాల్లో వాళ్ళని మనం భయపెట్టకూడదు. ఎందుకంటే కాలంతో పాటు ఉండే మెమరీ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టోరీ చాలా ఇబ్బంది వస్తుంది. ఆ ఎండాకాలం వచ్చింది పులిని సాగు కదా, మామిడికాయలు ఉప్పేసుకొని తిను, ఇలాంటి చిన్న చిన్న రుచులు చూపించాం అనుకోండి, వాళ్ళకి అది రాగానే వాళ్ళు ఆ ఫీలింగ్లోకి వెళ్తారు, ఎత్తుక్కుంటారు. అవి ఎంజాయ్ చేద్దామని మూడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ వాతావరణం ఏం చేస్తుందంటే మనిషి సబ్ కాన్షియస్ని యాక్టివేట్ చేస్తుంది. ప్రతి వాతావరణం మన బాడీలో ఎవ్రీ సెల్లో ఒక మెమరీ సెల్స్ ఉంటాయి. ఆ సెల్ అనేది ఎంజాయ్ అవుతుంది, బాగా ఎంజాయ్ ఫీల్ అవ్వాలి కదండి. వాళ్ళు అనుభవించాలి, జీవితాంతం అనుభవించాలి పాపం. మీరేమి అక్కడ లాస్టులు పాస్తులు వాళ్ళకు ఒక ఫస్ట్ 5 ఇయర్స్ మెమరీ ద బెస్ట్ మెమరీ. ఫస్ట్ 5 ఇయర్స్ 3 కాలాలు 6 ఋతువులు తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఋతువులోనూ ఎంజాయ్ చేసే విధంగా ఫుడ్స్ కానీ వాతావరణాన్ని కానీ మనం క్రియేట్ చేయగలిగితే చాలు. వాళ్ళకి వానలు వచ్చినా భయం ఉండదు, తుఫాన్లు వచ్చినా భయం ఉండదు, వరదలు వచ్చినా భయం ఉండదు, విపరీతమైన ఎండలు కాసినా భయం ఉండదు, గడ్డ మంచు కలిగినా భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది రాహు. అర్థమైందా? వీళ్ళు ఎదురు సాధిగలుగుతారు అంటే వీళ్ళు కాలాలు 6 ఋతువులు కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆల్రెడీ స్టోర్ చేసాం మనం పిల్లలకి. మనం ఇచ్చిన ఆస్తి వాళ్ళ సబ్ కాన్షియస్. పట్ల ఆస్తి ఇవ్వక్కర్లా, వాళ్ళకి ద బెస్ట్ సబ్ కాన్షియస్ ఇవ్వాలి. ఇప్పుడు చలికాలం వచ్చింది, అదే మొక్కజొన్నల గండి కాల్చిపోవచ్చు, చల్లగా కాసేపు బయట వాతావరణంలో కూర్చోబెట్టచ్చు. ఇప్పుడు మా చిన్నపిల్లప్పుడు మా సబ్ కాన్షియస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళం కాబట్టి చక్కగా పెరుగన్నం వేసేవాళ్ళు, నొలక మంచాల మీద కూర్చోవాళ్ళు, మా అమ్మ మామిడికాయలు గిడికాయలు కోసి పెట్టింది. ఇప్పుడు కూడా నా సబ్ కాన్షియస్ ఎండ వస్తే నాకు షుగర్ ఉన్నా కూడా పెరుగన్నం వేసుకొని ఆ టైంలో మామిడికాయ తినాలనిపించింది, అనిపిస్తుంది. అది నా సబ్ కాన్షియస్ అది. అదే మొక్కజొన్న బొత్తులు కాల్చేవాళ్ళు,
ఆ కోళ్ళు గుండెకాయ ముక్కలు కాల్చి పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉందంటే చాలు నాకు తెచ్చుకొని కాల్చుకొని తినాలనిపిస్తుంది, ఎందుకంటే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సబ్ కాన్షియస్ అది. అర్థం. ఆ గోలి సోడా ఇచ్చేవాళ్ళు, నిమ్మకాయ పిండి కలర్ సోడా అని ఇచ్చేవాళ్ళు ఎండాకాలం. ఎండ తగిలితే చాలు. ఎండాకాలం డబ్బాలు పట్టుకొని మేము పావుల సేమియా వేసానకాల వెళ్ళేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలందరూ ఆడుకోండి. మా సబ్ కాన్షియస్ ఇప్పుడు కూడా నాకు ఏంటంటే, ఎండాకాలం అన్నాళ్ళు మా ఇంట్లో ఒక 4 లీటర్స్ చొప్పున 3 4 ఫ్లేవర్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్. మావిడ అంటది జలుబు వస్తుంది పిల్లలకి అది ఇది అంటది, తెచ్చి పడేస్తా. ఫోన్ చేస్తా సుబ్బారావు గారు పంపించండి పంపిస్తారండి. అది అల్ఫాన్సా మ్యాంగో ఒకటి, డార్క్ బెల్జియం చాక్లెట్ ఒకటి చెప్తా ఉంటాను. కొన్ని ఐటమ్స్ ఉంటాయి, హనీమూన్ డేలైట్ ఒకటి, ఇలాంటి ఐస్ క్రీమ్లు ఉన్నాయి అనుకోండి. ఎప్పుడు కావాలంటే సమ్మర్ మొత్తం ఉంటుంది నాకు. ఇప్పుడే నా ఫ్రిడ్జ్లో చూసాం అనుకోండి, చాలా రకాల ఎసెన్స్ బాటిల్స్ ఒక 7 8 రకాలు ఉంటాయి. కొద్దిగా ఎండగా అనిపిస్తే చాలు బాటిల్లో కలిపేసుకొని నిమ్మకం తీసుకొని తాగటం. సుగంధ వేర్లు బాగా తాగేవాడిని. ఇప్పుడు కూడా నాకు బాటిల్ ఇంట్లో సుగంధ బాటిల్స్ ఉంటే ఒకటి రెండు ఫ్రిడ్జ్ నిండా పెట్టి ఉంటాయి. ఎందుకంటే మావాడు వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి సబ్ కాన్షియస్ లేదు. నేను ఆ సబ్ కాన్షియస్ని ఎంజాయ్ చేస్తాను వాస్తవం చెప్పాలంటే. నాకు వానాకాలాన్ని ఎంజాయ్ చేయగలుగుతాను, చలికాలాన్ని ఎంజాయ్ చేయగలుగుతా, ప్రతి కాలాన్ని ఎంజాయ్ చేశాక నా సబ్ కాన్షియస్ బాగుంది చిన్నప్పుడు. నాకు అది ఇచ్చారు, నేను ఎంజాయ్ చేస్తాను, లేకపోయినా ఎంజాయ్ చేస్తాను చిన్న చిన్న విషయాలు, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు అది. అంటే మనం పిల్లలకి ఏమి ఇస్తున్నాం అనేది important. వాళ్ళ సబ్ కాన్షియస్కి ఏం చేస్తున్నాం, ఎందుకంటే అది ఇయ్యాలి, ఇస్తేనే ఇష్టం. ఇప్పుడు మా కుక్క పిల్ల ఉంది, అది తెచ్చుకున్నాను, దానికి అన్ని పెడుతుంటాయి, నాతో పాటు కింద దిగుతుంది, మెట్లు దిగటం అలవాటైంది, దిగొచ్చి కూర్చుంటుంది, నేను పైకి వెళ్తా పైకి వెళ్తుంది, మధ్యాహ్నం తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందని దానికి సబ్ కాన్షియస్ ఇస్తున్నాను నేను. వాటికి ఫుడ్ అంటే ఇష్టం, ఎందుకంటే మనం ఏమి ఇస్తే అది మెయిన్. మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మీరు బాగా ఇస్తున్నారు, మీ పిల్లలకి మంచి సబ్ కాన్షియస్ ఇస్తున్నారు. చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక 5 ఏళ్ళు ఉద్యోగాలు చేస్తా దూరంకి వెళ్ళినా కూడా మిమ్మల్ని చూడంగానే వాళ్ళకి కొండంత బలం వస్తుంది, ఏనుగులంత బలం అవుతారు వాళ్ళు. ఆనందం వచ్చేయాలి వాళ్ళకి. ఎందుకు ఆనందం వస్తుంది ఒక పర్సన్కి అంటే, చూడండి, సుఖం ఇవ్వాలిగా. నేను ఫుడ్ అని ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైందో లేదు, అర్థం కాబట్టి చెప్తా. ఫుడ్ ఎందుకు చెప్తున్నాను అని. ఇప్పుడు ఆనందం అనేది పంచభావం, కానీ ద్వితీయానికి సుఖస్థానం కూడా పంచభావం. తిన్నప్పుడు ఒక వచ్చే సుఖం ఉంటుంది చూసావా, ఆ సుఖంలో ఒక ఆనందం మిళితమై ఉంటుంది, అది పంచభావం ఫుడ్ ద్వారా వస్తుంది. మన బుర్రకి పంచభావం తీసుకున్నాం అనుకోండి, మన బుర్రకి పంచభావం అంటే మన చదువు వ్యక్తిత్వాన్ని పంచభావం డిసైడ్ చేస్తుంది, అది మన లగ్నానికి పంచభావం కాబట్టి. కానీ పంచభావంలో ప్రేమ ఉంది, ఆనందం ఉంది. ఇది ద్వితీయానికి సుఖస్థానం కూడా మళ్ళీ. అందుకే ద్వితీయం అంటే ఫుడ్, ద్వితీయం అంటే మాట. ఇది ఇచ్చామనుకో, వాళ్ళు తల్లిని చూసినా విపరీతమైన ఆనందం వస్తుంది, తండ్రిని చూసినా విపరీతమైన ఆనందం వస్తుంది. ఎందుకంటే అలా గడిపామనుకోండి పిల్లలతో, వాళ్ళకి మనల్ని చూస్తే మనం వృద్ధులైన సరే చిరాకు రాదు. వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యను మనం తీర్చలేని స్థితిలో ఉన్నా కూడా మనల్ని చూస్తే వచ్చే ఆనందం వల్ల వాళ్ళకి ఆ సమస్య తీరిపోతుంది. మనతో మాట్లాడినా తీరిపోతుంది సమస్య, మన ఫిజికల్గా కనబడితే కూడా తీరిపోతుంది. రీజన్ ఏంటంటే, మన పిల్లలకి ఫస్ట్ 5 to 10 years చైల్డ్హుడ్లో మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళ సబ్ కాన్షియస్లో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రాహు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ జాతకాల్లో రాహు చెడిపోయి పాపం రాహు ఇబ్బంది పడతా, సబ్ కాన్షియస్ చైల్డ్హుడ్ సరిగ్గా లేదనుకోండి, చైల్డ్హుడ్లో సబ్ కాన్షియస్ సరిగ్గా లేదు, అది చాలా సఫర్లో తీసుకెళ్తుంటుంది. అంటే మెమరీస్ ఇవ్వాలి, మెమరీస్ని మనం ఇవ్వలేదు అనుకోండి, ఏదైనా సరే ఆనందం సుఖానందం ఫుడ్తోనూ వాతావరణంతోనూ మిళితమై ఉంటుంది. ఎవరో కొట్టినట్టు ఉంటుంది ఒక ఎండను చూడంగానే, ఒక చీకటి చూడంగానే ఒక విపరీతమైన భయం వస్తుంది. పిల్లలకి మనం భయపెట్టాం అనుకోండి, అమ్మో చీకట్లో దెయ్యం వస్తాడు అది వస్తాడు ఇది వస్తాడని, పాపం వాడి చీకటి చూడంగానే భయం వేస్తుంది, ఒక్కడ వెళ్ళాలన్నా భయం వేస్తుంది. రీజన్ ఏంటంటే మనకు తెలియకుండా వాళ్ళ సబ్ కాన్షియస్ లో నాడుతున్నాం గోరుముద్దలు, బూచోడు ఎత్తుకెళ్ళిపోతాడు అని. నిజంగా రేపొద్దున వాళ్ళు చీకటిని చూస్తే ప్యానిక్ అవుతారు. మనం ఏం పెడుతున్నాం పిల్లలకి సబ్ కాన్షియస్, అర్థందా?
చీకట్లో మంచి వాతావరణం చూపించండి, వెన్నులు చూపించండి, మంచి ఫుడ్ పెట్టండి. చీకట్లో చలిమంటేయండి. మా పిల్లలు చలిమంటేయండి అంటారు చలికాలం వస్తే. నేను డాక్టర్ వేస్తాను ఇప్పుడు కొండలో 4 కొమ్మలు నరికి. ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్లో సాయంత్రం వచ్చింది, చలికాలం వచ్చింది, 8, 9 అయింది, చలిమంట దగ్గర కూర్చుందాం అని ఒక హ్యాపీ ఫీలింగ్ చిన్నప్పుడే ఉంటాయి. ఏదన్నా చిన్నప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ చిన్ననాటియే లైఫ్ మొత్తం ఉంటాయి. మనం సపరేట్గా ఎంజాయ్ చేయక్కర్లా. చేయకపోయినా వాతావరణం మనం తగలంగానే మనలో ఉన్న ఎంటర్టైన్మెంట్స్ యాక్టివేట్ అవుతాయి. మా క్లాస్లో ఉంటా. నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ చెప్తాను సార్. అంటే మనం ఏమేస్తున్నామని ఇదంతా లీడ్ చేసేది రాహు. వాళ్ళ జాతకంలో రాహు బాగాలేనప్పుడు, అర్థమైందా? మన జాతకాల్లో కూడా గ్రహాలు బాగాలేకపోయినా కూడా మన పిల్లల ముందు ఏం తెలియకూడదు. సంతానం కన్నాక మన కష్టాలు ఎప్పుడు చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళకి ద స్వీట్ మెమరీస్ మాత్రమే ఇవ్వాలి. చదువు చదువు చదువుని చంపేసే తల్లిదండ్రులు చూశారు. వాళ్ళ సబ్ కాన్షియస్ని కొలాప్స్ చేస్తుంటారు. అర్థమైందా? ఇంట్లో వాతావరణం కొలాప్స్ చేస్తుంటారు. అందుకే ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు బెటరు. ఉమ్మడి కుటుంబాలు చూస్తే అరిస్తే బాగోదు, పెద్దవాళ్ళు తిడతారని చెప్పి ఎవరి కాళ్ళు ఉన్నా మామూలుగా ఉంటారు. ముసలోళ్ళు సరదాగా ఆడుతూ ఉంటారు పిల్లలతో. వాళ్ళ సబ్ కాన్షియస్లో గుడ్ మెమరీస్ వస్తాయి. ఇంట్లో ముసలోళ్ళు ఉండాలి. అర్థమైందా? వాళ్ళు సబ్ కాన్షియస్ మంచిగా వస్తుంటాయి. ఒక జనరేషన్ బాగానే ఉంది. ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఒక రకం చెప్పాలంటే 60% పీపుల్ సబ్ కాన్షియస్ బాగానే ఉండే. వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్. అది మార్కెట్స్ని లీడ్ చేసేది వాళ్ళే, సొసైటీని కంట్రోల్ పెట్టుకుంది వాళ్ళే. మిగిలిన వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే ఏంటి స్టేటస్ అనుకుంటా వాళ్ళ జీవితాల్లో ఒంటరిగా పెరిగిపోతా, ఏ విధంగా మెమరీస్ లేకుండా తల్లిదండ్రులను వదిలేసి ఒంటరిగా ఉండగలుగుతున్నారంటేనే వాళ్ళ సబ్ కాన్షియస్ మనం చెడగొట్టేశామని, చిన్నప్పుడే ఒంటరితనం చేసాము అని. అదే రీజన్. జీవితాలు చెడిపోవడానికి సగం కారణం ఏంటంటే ఒకటి మన వాతావరణం, వాళ్ళ రాహుని మనం చెడగొట్టం. ఇది రాహు ఏంటంటే మనసుని ఆకర్షణ వైపు తీసుకెళ్తుంటాడు. రెండు మెమరీస్ ఇస్తుంటాడు రాహు. అది ప్రతి దానిని ఒక మెమరీగా మనకి గుర్తుండిపోయేటట్టు చేస్తుంటాడు. అక్కడ దాగింది నాకు. చదివాను, స్కూల్లో బాగా టాపర్ని, ఏది అడిగినా చెప్పేవాడిని. ఒకసారి మాస్టర్ ఒక క్వశ్చన్ అడగకపోతే నన్ను బెత్తంతో బాగా కొట్టాడు. అది ఇప్పటికీ నాకు మెమరీలో ఉండిపోయింది. దెబ్బ గుర్తుంది, మెమరీలో కూడా ఉంది. భారత్ సరిహద్దు గాంధీ ఎవరు అన్నారు. నాకు కొద్దిగా టైం పట్టింది చెప్పడానికి. అప్పటికే బెత్తంతో కొట్టడం మొదలు పెడితే బెత్తం కూడా ఇరిగిపోయింది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అన్న. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని అంటే ఎంతసేపు ఎందుకు చెప్పలేదంటే మీరు కొడుతున్నారని ఆలోచిస్తున్నారంటారు. కొద్దిగా గుర్తు రావడం లేట్ అయింది, కానీ నా సబ్ కాన్షియస్ లో నాకు ఇప్పుడు ఇన్నేళ్ళు వచ్చినా కూడా సరిహద్దు గాంధీ అంటే తక్కువ చెప్పేస్తాను నిద్రలో కూడా. ఎందుకంటే నా మెమరీ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఒక దెబ్బ కొట్టి ఎక్కిచ్చాడు మెమరీలో. అంటే దెబ్బ పెయిన్ అనేది ఉంటుందండి, చూసా, పెయిన్ అనేది స్ట్రాంగ్ మెమరీ. మన పిల్లలకి ఎంత పెయిన్ ఇస్తే ఆ పెయిన్ లో మనం ఇచ్చే సజెషన్ ఏదైతే ఉంటుందో ఆ సజెషన్ వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది వీళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది లాంగ్ టర్మ్. వాతావరణం కూడా లాంగ్ టర్మ్ లో నాశనం చేస్తుంది. అంటే మనం ఏ వాతావరణంలో ప్రతికూల వాతావరణం కూడా మనం అనుకూలంగా ఆనందమయంగా ఎప్పుడైతే మన పిల్లలకి ఇవ్వగలుగుతామో వాళ్ళ లైఫ్ టైం మొత్తం వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు లైఫ్ని. చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే సబ్ కాన్షియస్ మనకు అది. ఎందుకంటే అదే అదృష్టం, పిల్లల అదృష్టం వాస్తవం చెప్పాలి. తర్వాత వాళ్ళ జాతకంలో ఎన్ని దశలు వచ్చినా ఎలా వచ్చినా కూడా వాళ్ళు ఫైటర్స్ అవుతారు. అంతేగాని ఎవరిని నిందించరో, గ్రహ భాగాలని దేవుడిని నిందించరో. విల్ పవర్ బాగా డెవలప్ అయింది వాళ్ళకి. ఎందుకంటే విల్ పవర్ ఎందుకు డెవలప్ అవుతుందంటే వాళ్ళకేమో సిచ్యువేషన్ కలిసి రావట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. గ్రహ దశలు బాగాలేదు, ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయి లైఫ్లో. కానీ వాళ్ళు బయటికి రాగానే ఒక వాతావరణం అనేది ఉంటుంది చూసేవాళ్ళు. ఈ వాతావరణం అనేది ఎంటర్టైన్మెంట్ వాతావరణం అవ్వాలి. వాతావరణం ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. బాస్ తిట్టాడు, బయటకు వచ్చాడు, బయటికి రాగానే ఎండగా ఉంది, కూల్ డ్రింక్ తాగుదాం పదా అంటాడు. ఏంటి తిట్టాడు మీ బాస్ అంటే అది మర్చిపోతాడు ఇంకా. ఎందుకంటే తన సబ్ కాన్షియస్ యాక్టివేట్ అయిపోయిన వాతావరణం చూడంగానే కూల్ డ్రింక్ తాగాలి అది. ఇతను సబ్ కాన్షియస్ లోకి వెళ్దు ఇంకా, ఇతను కాన్షియస్ లో ఉంటుంది.
కానీ సబ్ కాన్షియస్ మాత్రమే ఆనందాన్ని దుఃఖాన్ని ఇచ్చింది. ఇది రాహు డిజైన్ చేస్తారు వాళ్ళ లైఫ్లో. రెండు, పేరెంట్స్ డిజైన్ చేస్తారు. పేరెంట్స్ డిజైన్ చేస్తుంటారు, వాళ్ళకి తెలియకుండానే చేస్తుంటారు. అంటే రాహు ఏంటంటే అబ్జర్వేషన్. మీరు అబ్జర్వ్ చేయండి ఒక పర్సన్ ఎప్పుడన్నా. మీ జాతకంలో రాహు ఈ నక్షత్రం మీద కూర్చున్నాడు, మీకు అబ్జర్వేషన్ కానీ మెమరీ కానీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కుజ రాహులు కలిశారు, వాళ్ళకి ఎంతకాడికి ఏంటి రియల్ ఎస్టేట్ అబ్జర్వేషన్ కానీ ఏ పనైనా మెకానికల్ వర్క్స్ అన్ని చేయగలుగుతారు, టెక్నికల్ వర్క్స్ అన్ని చేద్దామంటారు. ఇంకా వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, యోగాలు చేయటం, జిమ్ చేయటం, కరాటేలకు వెళ్ళటం. ఇవన్నీ రాహు లక్షణాలు. ఈ పనులు వీళ్ళు డీఫాల్ట్గా చేయగలుగుతారు, ఎందుకంటే వీళ్ళకి తెలియకుండానే ఒక రాహుని అబ్జర్వ్ చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు చూస్తుంటారు, నేను పోలీసు వాడు అవ్వాలనుకుంటాడు. చిన్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళని చూస్తారు, ఎందుకంటే వాళ్ళని చూడంగానే వీళ్ళకి అబ్జర్వేషన్ ఇంకా పెరిగింది. రాహు అనగానే అంటే కనిష్ట సోదర వర్గం అనుకున్నారు, ఇదిగో తమ్ముడు పుట్టాడు, తమ్ముడు చూస్తా పెరుగుతాడు. కుజ రాహులు కాంబినేషన్ ఉంది. అర్థం, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగుంది అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. లేదనుకో డిస్టర్బెన్స్ అయిపోతుంది. కుజ రాహులు కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ కోపాలు వస్తూ ఉంటాయి. కోపం వచ్చినప్పుడల్లా చిన్నప్పటి నుంచి కూడా ఏం చేయాలి, అది కాదని చెప్పేసి వేరే తీసుకెళ్తుండాలి, కోపం రానికుండా తీసుకెళ్తుండాలి. అది కాదని చెప్తూ ఉండాలి. అప్పుడు చెప్పడం వేరు, ఏదో ఒకటి తినిపించడం వేరు. ఎందుకంటే వాతావరణం, కోపం ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. వాళ్ళు ఇమీడియట్లీ కూల్ అయిపోవాలి. చిన్నపిల్లలు తెలియదు కదా. మనం ఇప్పుడు మహాభారతం చెప్తాను, నేను భగవత్ చెప్తాను, ఇట్లా మారాలి, పెద్దవాళ్ళు అట్లా ఉంటారు, ఎన్ని చెప్తే తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే అబ్జర్వేషన్ చేయటం. రాహు అంటే అబ్జర్వేషన్, అబ్జర్వేషన్ చేసి ఇచ్చేస్తుంటాడు. రాహు అష్టభావన సంబంధం ఏర్పడుతుంది, అష్టభావాల సంబంధం ఏర్పడింది. వీళ్ళు రహస్య శాస్త్రాలు రీసెర్చ్ మీద కానీ రా డిపార్ట్మెంట్లో అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళు గుడచారులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరి సీక్రెట్ కనుక్కోవడంలో చాలా ఉత్సాహం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీళ్ళ కళ్ళ కనపడతాయి, అందరి సీక్రెట్లు, అందరి అఫైర్లు వీళ్ళ కళల్లోనూ పడతాయి. వీళ్ళకి అబ్జర్వేషన్ ఉంటుంది. అది రేపొద్దున వీళ్ళు కూడా అలా చేయాలి అనిపిస్తుంది. వాళ్ళ సొసైటీలో ఇల్లీగల్ రిలేషన్ చూశారు, వీళ్ళకి సంబంధం ఏర్పడింది, వీళ్ళకి సబ్ కాన్షియస్ యాక్టివేట్ అయింది, వీళ్ళకి చేయాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే వీళ్ళ సబ్ కాన్షియస్ ఎలా పెరిగింది చిన్నప్పటి నుంచి. మా సందులో ఆస్ట్రాలజర్లు చూసేవాళ్ళం, మాకు జ్యోతిష్యం, మా తాతగారు ఆస్ట్రాలజర్ అంటే ఒక సబ్ కాన్షియస్ గట్టిగా ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. పైగా మాదేంటంటే ఒక పెద్ద ఫ్యామిలీలో పెరిగాం మేము. అంటే ఇంటి పైన పక్కన ఇక్కడ ఇక్కడ మొత్తం చుట్టాలు, బంధువులు, మేనత్తలు, మేనల్లుళ్ళు, మేనమామ పిల్లలు, బావలు, వీళ్ళ మధ్యలో మహా అయితే ఒక 50 మంది ఉంటారు కాంపౌండ్లో. మాకు ఎలా పెరుగుతుంది? ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తుంటారు, ఒక సబ్ కాన్షియస్. అందుకని ఏం చేశారు, చిన్నపిల్లల మెమరీస్లో ఏం చేశారు? నాకు జ్వరం రాగానే మా మేనత్తోళ్ళు ఆయన మంచి తాయెత్తులు కట్టేవాళ్ళు, చనిపోయారు. ఆయన జ్వరం తాయెత్తు కట్టగానే తగ్గిపోయారు. మా జ్వరం రాగానే ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. స్కూల్ నుంచి వస్తున్నాం అనుకోండి, ఆయన 40 ఏళ్ళ చిలకలని చనిపోయాడు. మమ్మల్ని సైకిల్ మీద ఎక్కించుకుని ఇంటికాడ తెచ్చేవాడు. ఇప్పటికీ నేను చెప్పుకోండి. రీజన్ ఏంటంటే మాకు అలాంటి గుడ్ మెమరీస్ని ఇచ్చాడు. కిళ్ళీ పిల్లలు ఇచ్చేవాడు, అరే కిళ్ళీ పిల్లలు తిన్నారా అని. అదే 5 వయసులో ఎంత ఉండేది, ఎర్రగుండ ఒక ఎల్లో తోకలాగా ఉంటుంది. అదొక సబ్ కాన్షియస్. నిమ్మతానులు ఇచ్చేవాడు. ఇప్పుడు కూడా నేను సూపర్ మార్కెట్లో కట్టిన నిమ్మతానులు తెచ్చుకుంటా ఇంట్లో. ఇప్పుడు కొండి నిమ్మతానులు, నిన్న కూడా ఒకటి తిన్నా. సబ్ కాన్షియస్ అది. అది చూడంగానే తినాలి అనిపించింది. ఇంకో తాత ఉన్నాడు, ఆయన ఏంటంటే దీంట్లో ఏదే బార్బన్ బిస్కెట్ కంపెనీలో పనిచేయడు. అప్పట్లో పెద్ద రేకు డబ్బాలో తెచ్చేవాడు. మనకు నూనె డబ్బాలు ఎలా ఉంటాయి పెద్దవి, ఆ డబ్బాలు బిస్కెట్లు ఉండే అప్పట్లో. మా చిన్నపిల్లప్పుడు మేము, మాకు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అలా ఉంటే 10 ఏళ్ళు, పెద్ద డబ్బా నిండా బిస్కెట్లు తెచ్చి పిల్లలందరినీ పిలిచి ఇచ్చేవాడు. అప్పట్లో దాని మీద పంచదార జల్లి మధ్యలో క్రీమ్ ఉండి నల్లగా ఉంటాయి బిస్కెట్లు. స్టిల్ ఇప్పటికి మా ఇంట్లో అయ్యే బిస్కెట్లు ఉంటాయి. నేను వెళ్తే 20 30 ప్యాకెట్లు తెచ్చి పెడతాను. బావిడ ఎందుకంటే, ఎందుకంటే నా సబ్ కాన్షియస్ అది. నేను జాగ్రత్తగా ఎంజాయ్ చేసి అది చూడంగా నాకు ఇంక తినక్కర్లా, నేను ఆ చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోతా. ఎందుకంటే నా సబ్ కాన్షియస్లో ఎన్ని స్వీట్ మెమరీస్ నేను ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాను. మనం తిని ఎంజాయ్ చేయక్కర్లేదు, చూడంగానే వెళ్ళిపోదు. కాకినాడ కాజాలు చూడంగానే స్వీట్గా అనిపిస్తుంది, ఎందుకంటే అప్పట్లో కాకినాడ కాజాలని బొచ్చులో పెట్టుకొని వచ్చేవాళ్ళు వెళ్ళామట, రసం కారుతూ ఉండేది, అది తిని ఎంజాయ్ చేసేవాళ్ళం. నిన్న అభిరుచిలోకి వెళ్తే కనపడింది. కాకినాడ కాజాలు ఏంటంటే పంచదార మీద చల్లుతారు, పొడి పొడిగా ఉంటుంది అది. వేరే వాళ్ళు చేయలేరు కాజాని. చూడంగానే ఒక అరకిలో తెచ్చుకోవాలనిపించింది, ఇంట్లో తెచ్చిపెట్టా. ఎందుకంటే ఈ సబ్ కాన్షియస్.
మనం చిన్నపిల్లప్పుడు ఎక్కడెక్కడ తిరిగాం, మన చుట్టాల ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, ఊళ్ళల్లో ఏం తిరిగాం, మన సబ్ కాన్షియస్లో ఎలాంటి గుడ్ మెమరీస్ ఉన్నాయి. మన పిల్లలకి ఇవ్వాల్సింది అదే జాతకాలు చూపించడం. వాళ్ళ జాతకంలో దోషాలు చేపించుకుంటాం. ద బెస్ట్ సబ్ కాన్షియస్ ఇవ్వాలి. చదవటం నేర్పియాలి. వాళ్ళ జాతకం ఉంటే నేర్చుకుంటారు. అందరూ చదువుతున్నారు, వాళ్ళతో పాటు మనం చదవాలి. చదువుతాం, వాళ్ళది అయిపోగానే మనం ఆడుకుంటాం కాబట్టి మనం కూడా చదవాలి. ఇలాగ ఏంటంటే ఒక వాతావరణంలో పెరిగాం మేము. మా అదృష్టం ఒక రకం చెప్పాలంటే కొన్ని కొన్ని వాతావరణం అంటే వేరే విషయాల్లో ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నా మెమరీస్ మాత్రం ఎక్సలెంట్గా వెళ్ళాయి. రీజన్ అదే, సబ్ కాన్షియస్. మా రాహు అలా తీసుకెళ్ళాడు. వాతావరణం కూడా ఉమ్మడి వాతావరణంలో అలా పెరిగాం. ఇప్పుడు వాతావరణంలో పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, వాళ్ళ సబ్ కాన్షియస్ లో మనం ఏమేమి ఆడుతున్నాం, వాళ్ళకి మనకి రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి కారణం మనం ఇచ్చేది. మనం ఆల్రెడీ వాళ్ళకి ఒంటరితనం నేర్పించేసి మనతో కలిసినప్పుడల్లా పేరెంట్స్ చదువు అంటారు, అవసరమైతే రెండు దెబ్బలు కొడతాం. ఇమీడియట్లీ మనకి ఏమవుతుంది చెప్పండి, ఒక వయసు వచ్చిన తర్వాత పేరెంట్స్ని చూడంగానే వీళ్ళు ఎందుకు వచ్చారు అనిపిస్తుంది. ఇంటికి దూరంగా వెళ్ళిపోయి చదువుకుందాం అనిపిస్తుంది. అవకాశం దొరికితే ఫారిన్ వెళ్దాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఈ సబ్ కాన్షియస్ వద్దనిపిస్తుంది. ఈ సబ్ కాన్షియస్ భయాన్ని ఇస్తుంది, ఒక స్ట్రెస్ని ఇస్తుంది. పేరెంట్ తండ్రిని చూడంగానే స్ట్రెస్ ఫీల్ అవ్వాలి. ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే చదువు చదువును కొడతాం, అమ్మో నాన్నతో కొడతాడు, అమ్మో చదువు అని కొడుతున్నాం. సబ్ కాన్షియస్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం అంటే వాళ్ళ రాహువుని మనం ఎలా డిజైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రెండోది వీళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు మనం. రేపొద్దున వీళ్ళు అలా బిహేవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎంత ఏంటంటే రాహు, ఎందుకంటే చిన్నప్పుడే కేతు యాక్టివేట్ అవ్వడు. పుట్టంగానే వీళ్ళేం అంతర్ముఖులు కారు. పుట్టంగానే కంటికి ఏది కనబడితే, ఏది ఛాయ కనబడితే ఆ ఛాయ వైపు పరిగెడుతుంటుంది మనస్సు. ఈ మనసుకి రాహుకి అవినాభావ సంబంధం ఉంటుంది. కానీ అంతర్ముఖులు ఆత్మ వైపు తీసుకెళ్తారు, వాళ్ళు స్పిరిచువల్ పర్సన్స్. స్పిరిచువల్ పర్సన్ అవ్వాలన్నా కూడా రాహువే ముఖ్యం మళ్ళీ. ఎందుకంటే తోకను లాక్కెళ్ళి తలకాయే, అర్థం. ఈ తలకాయ ఇట్లా లాక్కెళ్ళి తోకట్టు వస్తుంది. ఇది రాహు ప్రయారిటీ. ఇలాంటి రాహు అనగానే అబ్జర్వేషన్, మీరు కూడా ఒకళ్ళ జాతకం చూడంగానే రాహు ఏ ఏ సెక్టార్స్ని కంట్రోల్ చేస్తున్నాడు, వీళ్ళ అబ్జర్వేషన్ ఎక్కడ ఉంది, అబ్జర్వేషన్ ఏ నక్షత్రాధిపతి కూర్చున్నాడు, వీళ్ళ డిఫాల్ట్ క్వాలిటీస్ని చిన్నప్పటి నుంచి ఏం తెలుసుకున్నారు, అటు నేర్చుకునే ఉత్సాహం ఉంటుంది. రాహు ఏంటంటే ఒక ఉత్సాహాన్ని ఇస్తాడు, ఇది చెయ్యి 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 అని. వాళ్ళ రాహు యొక్క నక్షత్రాధిపతిని చూడండి, భావాలకు సంబంధం ఏర్పడండి, దశాంశాలు చెక్ చేసుకోండి. కెరీర్ డిజైన్ చేయొచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ డిజైన్ చేయొచ్చు, ఏదైనా సరే అది ఇష్టపడుతుంటారు రాహు అనగా. అర్థం. సప్తం భావం పడ్డారు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇష్టం, సరదా బయటికి వెళ్ళడం ఇష్టం. ఆ ఇష్టాన్ని ఇవ్వాలి, భయాన్ని ఇవ్వకూడదు, ప్యానిక్ చేయకూడదు. కొంతమంది తల్లిని చూస్తే ప్యానిక్ అయిపోతుంటారు, ఎందుకంటే తను చిన్నప్పుడు కొట్టి పెంచవచ్చు. తండ్రిని చూస్తే ప్యానిక్ అవ్వచ్చు, అతను భయపెట్టవచ్చు. ఆ భయంతో వాతావరణం కూడా స్టోర్ అయిపోద్ది. రేపొద్దు నీ తల్లిదండ్రులు చనిపోయినా కూడా ఎండాకాలం గట్టి కొట్టాడు అనుకో, ఎండాకాలం బాగా దెబ్బలు తిన్నాడు అనుకో, రేపొద్దున ఎండాకాలం చూడంగానే భయం వేస్తుంది. పని చేయలేడు, వర్క్ చేయలేడు, ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ మారిపోయిన తర్వాత, సబ్ కాన్షియస్ మారిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ పీపుల్ ఎందుకు అవుతాడు చెప్పండి. చాలా మంది సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సబ్ కాన్షియస్ ని చైల్డ్హుడ్ లో చండాలం చేశారు. వాళ్ళు ఏ వాతావరణం చూసినా భయపడతారు. వాళ్ళు చీకట్లో పని చేయలేరు, రాత్రి కూడా పని చేయలేరు. ఎందుకంటే రాత్రి అనగానే భయం వాళ్ళకి. ఆ వాతావరణం, ఆ గాలి, ఆ చీకటి తగలంగానే వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, డల్ అయిపోతుంటారు. అదే కొంతమంది నిద్రలు పోలేరు, ఎందుకంటే ఆ విధమైన భయాలు అనేది గోరుముద్దలతో వస్తుంది, ఫుడ్తోనే వస్తుంది. పెరుగన్నం తింటలేదు అని చెప్పేసి రాత్రిపూట ఈపు మీద 4 దెబ్బలు కొట్టాడు, నువ్వు పెరుగన్నం తినలేదు 4 దెబ్బలు కొట్టాడు, రేపు పొద్దున్న పెరుగును చూడంగానే ఒళ్ళు నొప్పి వచ్చింది వీడికి. నిజంగా ఎవరో కొట్టినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ షేకింగ్ అనేది మెమరీస్, బాడీలో ఉన్న మెమరీ సెల్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు మామిడికాయ చూడంగానే నోరు పుల్లగా ఊరింది అనుకోండి, మామిడికాయని మన సబ్ కాన్షియస్ చిన్నప్పుడు తిన్నాను, నోరు అంత పుల్లగా అయిపోయి నోట్లో నీళ్లు ఊరినాయి. రేపొద్దున మామిడికాయ తినక్కర్లా, మామిడికాయని చూస్తే మనకు నోట్లో నీళ్లు వస్తాయి. ఎందుకంటే మన మెమరీ సెల్స్ యాక్టివేట్ అయిపోతాయి. మన దృష్టితో మన ఇంటర్నల్ కర్మేంద్రియాలు మొత్తం యాక్టివేట్ అయిపోతాయి, జ్ఞానేంద్రియాలు మొత్తం యాక్టివేట్ అయిపోతాయి. ఇదే సబ్ కాన్షియస్ రాహు ఇస్తుంటాడు. అందుకే రాహు ఇస్తుంటాడు సబ్ కాన్షియస్. ఇంతదాకా రాహు గురించి ఎందుకు చెప్పుకున్నాం, ఫుడ్ గురించి ఎందుకు చెప్పుకున్నాం అంటే సెకండ్ హౌస్ లో ఉచ్చస్థితి రాహుదే కాలచక్రం. ఫుడ్ తోనే
మనం రాహుని కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ హౌస్ చంద్రుడు ఒకడే కాదు, రాహువు కూడా వస్తుంది. చంద్రరాహులు ఇద్దరు వృషభ రాశిలో ఉచ్చ స్థితిని పొందుతారు కాలచక్రంలో. అంటే ఫుడ్ సెక్టార్లో, కుటుంబం అనే సెక్టార్లో, కుటుంబ సంస్కారం అనే సెక్టార్లో ఉచ్చ స్థితిలో ఉండేది రాహువే. అలాంటి కుటుంబం, అలాంటి ఫుడ్, కుటుంబ సంస్కారంలో మనం ఏమి నేర్పిస్తున్నాం అనే అబ్జర్వేషన్ రాహు ఫస్ట్ బై బర్త్ ఉంటుంది. అర్థమైందా? ఇది రాహు యొక్క అబ్జర్వేషన్. మీరు ప్రెడిక్షన్లో కూడా చూడవచ్చు. రాహు ఎక్కడ కూర్చున్నాడు, అబ్జర్వేషన్ ఎలా ఉంది, రాహు ఎలా చెడిపోయి ఉన్నాడు, వీళ్ళ చైల్డ్హుడ్ ఎలా వెళ్ళి ఉంటుంది. అర్థమైందా? వీళ్ళ ఫుడ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ సబ్ కాన్షియస్ ఎలా ఉంటుంది, ఏ వాతావరణంలో ఎలా తయారయ్యారు వీళ్ళు. వీళ్ళ మొహాల్లో ఇంకా ఆనందం కనబడదు. ఎందుకు కనబడదు అంటే మన సబ్ కాన్షియస్ బాగాలేదు. వాళ్ళు జోవియల్గా ఉండలేరు, వాళ్ళు 10 మందిలో కలవలేరు, ఒక్కళ్ళకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటారు, నలుగురిలోకి రాలేరు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళని భయపెట్టిస్తాం మనం చిన్నప్పుడే. ఫస్ట్ 5 to 10 years భయపెట్టిస్తాం వాళ్ళు. అర్థమైందా? ద బెస్ట్ మెమరీస్ ఇవ్వాలి. అలా ప్రతి చోట మెమరీ ఉంటుంది. 5 years ఒక మెమరీ, 5 to 10 years ఒక మెమరీ, 10 to 15 years ఒక టైప్ ఆఫ్ మెమరీ. అర్థమైందా? అలాగే 25 వరకు ద బెస్ట్ మెమరీస్ని ఇవ్వగలగాలి. ఇవ్వగలిగితే వాళ్ళు బాగుంటుంది. రెండోది ఏంటంటే మనకి ఎడిక్ట్ అయిపోవాలి. సబ్ కాన్షియస్కి, పేరెంట్స్కి ఒక ఎడిక్షన్ జరగాలి. అలా ఎడిక్షన్ జరిగితేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అర్థం? ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక తండ్రి కొడుతున్నాడు ఒక ఆడపిల్లని, ఎలా పడితే అలా చేస్తున్నాడు. అర్థమైందా? అరుస్తున్నాడు, గీరుస్తున్నాడు. ఏదో సబ్ కాన్షియస్లో తండ్రి మీద ఇదైపోయింది, నెగిటివ్ పడిపోయింది. అర్థం? రేపొద్దున పెళ్ళైన తర్వాత వాళ్ళ నాన్న లక్షణం ఒక్కటి కనబడ్డా కూడా భర్తలో, ఇంకా తను ఏంటంటే భర్తకి సైకలాజికల్ దూరం అయిపోతుంది. అతను కనపడంగా నాన్న కనపడితే, నాన్న కనపడ దెబ్బలు కనపడితే తనకి ఇష్టం పోతుంది. ఎందుకంటే తన ప్రవర్తనలో అతని గుణం ఒక్కటి కనపడ్డా కూడా తన సబ్ కాన్షియస్ని యాక్టివేట్ చేసినట్టుంటుంది. ఆ గుణం కాని వ్యక్తి దొరికితే అటాచ్మెంట్ బాగా పెరిగింది భర్తలో. భార్యకు కూడా అంతే. భార్య కూడా భర్తలో తన తల్లి లక్షణం ఏమైనా కనబడింది, లేదా మేనమామ లక్షణం, తను ఎవరైతే హింసించారో వాళ్ళ లక్షణం ఒక్కటి కనబడ్డా కూడా తన సబ్ కాన్షియస్ అనేది ఇదైపోతుంది. తను సంసార సుఖం భర్త చేయలేదు. రీజన్ ఏంటంటే తను ఏదైతే చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తా, మనుషుల్ని, మనుషుల గుణాలని, వాళ్ళ హావభావాలని అబ్జర్వ్ చేస్తా పెరిగి తను ఎక్కడైతే ఆ హావభావాలు సఫర్ అయిందో సేమ్ అదే రేపొద్దున వాళ్ళ స్పౌజ్లో లైఫ్లో సిచ్యువేషన్ వచ్చినప్పుడు కనబడినప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి దూరం పెరిగిద్ది, వాళ్ళ మధ్య ఎడబాటు పెరిగిద్ది అని. ఎడబాటుని పెంచేది కూడా ఇదే రాహు లైఫ్ని స్పాయిల్ చేసేది. టోటల్ రాహువే. మిగతా గ్రహాలన్నీ సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి కానీ రాహు అనేది కంటికి కనబడకుండా ఛాయ. అందుకే ఇన్ని గ్రహానిగా తీసుకున్నారు. ఈ గ్రహమేం కాదు. కాకపోతే ఈ నోట్స్ ఏదైతే ఉంటుందో దాని ప్రభావం ఛాయ అనేది ఒక సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిపోయి ఉంటుంది. మన సబ్ కాన్షియస్ కూడా మన కంటికి కనపడుతుంది. అది ఫిజికల్ ఎలిమెంట్ ఏం కాదు. కనపడతాయి మన కన్ను, చెవి, ముక్కు, బ్రెయిన్, ఈ మాంసం ఇదేం కాదు. థాట్ అనేది ఒక సబ్ కాన్షియస్, ఒక ఆలోచన, అది ఒక వేవ్. అర్థం? అవి రాహుకేతులే. అందులో రాహు అనేది అబ్జర్వేషన్. భౌతిక పరంగా ప్రతిదీ, భౌతిక వాతావరణం దగ్గర నుంచి అన్ని సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతాయి. మన బాడీలో ఎవ్రీ సెల్ స్పందించింది. ఎందుకంటే రాహు అధీనంలో ఉంటుంది అది. మెమరీస్ అన్ని రాహు మెమరీస్ అయ్యి మనం ఏమిస్తున్నాం పిల్లలకి, అది ఇంపార్టెంట్. అది కాకుండా మిగతా అన్ని ఇచ్చినా ఉపయోగం లేదు. వాళ్ళకి డబ్బు ఇవ్వు, ఏదన్నా ఇవ్వు, కానీ ద బెస్ట్ మెమరీస్, బెస్ట్ సబ్ కాన్షియస్ ఇవ్వకపోతే చైల్డ్హుడ్లో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఓకేనా? మీరు మీ క్లయింట్స్ చెప్పండి, ఇంకేంటారు అనకపోతే అనరు, మనకు సంబంధం లేదు. అలాగే వాళ్ళ దేనికైనా సరే, కెరీర్ కానీ ఏదైనా సరే రాహుని సెంటర్ చేసుకుంటా, రాహు బాగుంటే గనక వాళ్ళ డిజైర్, వాళ్ళ అబ్జర్వేషన్ ఎక్కడ ఉందో కనుక్కొని దాని వైపు ప్రయాణం చేయించండి. కొద్దిగా లైఫ్లో బాగుంటుంది అదేనా. ఓకేనా?